సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. ఎందుకంటే ఈ బాబా గారు మరి మనల్ని పరీక్షిస్తున్నారా, నరసింహరావు గారు పరీక్షిస్తున్నారో తెలియదు, కానీ మంచి ఎండలో కూర్చున్నాం కదా. చల్లగా ఉందా, వేడిగా ఉందా? సంతోషం అండి. శ్రద్ధ సబూరి అంటే ఇదే, బాబా గారు చెప్పిన శ్రద్ధ సబూరి అంటే ఇదే. అది మీలో ఉందా లేదని పరీక్షించడానికి బాబా గారు పెట్టిన పరీక్ష. ఇందులో మనం గెలుస్తాం కదా. సంతోషం. సాయిరామ్. నరసింహరావు గారు ఇంకొంచెం సాంగ్ వేస్తుంటే బాగుండేదండి పైన, లేకపోతే చుట్టూ కూడా కట్టుంటే బాగుంటుందండి. పాపం వేడికి తట్టుకోలేక. అందులో రోహిణి కార్తీ సార్, రోహిణి కార్తీ కాదు సార్, ఇది ఇంకో బరక వేయించండి సార్. రేపు ఎల్లుండ కూడా ఉన్నాయి కదా, ఇంకొకటి ఏదన్నా వేస్తే బెస్ట్. వేడి అలాగే చుట్టూ కూడా ఇలాంటివి ఏమైనా కట్టించండి సార్. కూలర్లు పెట్టినా కూడా. అది ఏరి మీరు పిలవండి. ఓకే, బి శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన చెప్పేది జామనేర్ లీల పైన కాదు, అధ్యాయాలు కాదు, 5వ నెంబర్ అంశం యొక్క సంఖ్య 5. మీరు మార్క్స్ చేయండి. సార్ ప్లీజ్. 9 నిమిషాలు. క్షమించాలి. ఓం సాయిరామ్. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఐఎస్ఎస్ బిఎస్టీ వారు కోడ్ ఫౌండర్ అయినటువంటి మన నరసింహరావు గారికి, వారి దంపతులకు, అదేవిధంగా ఐఎస్ఎస్ బిఎస్టీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, నా పేరు శ్రీనివాస్, నేను విజయనగరం నుంచి వచ్చానండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే జామనేర్ లీల. జామనేర్ లీల. జామనేర్ అనేది షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామం. అయితే ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది మనం ఈ టాపిక్లో ఒకసారి చూద్దాం. నానాసాహెబ్ చాందోర్కర్ కుమార్తె అయినటువంటి మైనతాయి ప్రసవించడానికి వాళ్ళ పుట్టింటికి వస్తుంది. అక్కడ నానాసాహెబ్ చాందోర్కర్ జామనేర్లో మామలతదారుగా పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ నానాసాహెబ్ చాందోర్కర్ ఎవరు అంటే, నానాసాహెబ్ చాందోర్కర్ అనే ఆయన బాబా గారికి ఒక ప్రియమైనటువంటి భక్తుడు. ఎలా జరిగింది ఈ సంఘటన అనేది మనం చూస్తే, నానాసాహెబ్ చాందోర్కర్ గారికి బాబా గారు కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన సచ్చరిత్ర అంతా చూస్తే మనకి క్లియర్గా ఒక్క పాయింట్ మాత్రం మనకు అందరికీ తెలుసు. బాబా గారు ఎవరినైతే అనుకుంటారో వాళ్ళందరినీ పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాగుతారు. మన అందరిని ఇప్పుడు ఎలాగైతే లాగారో అలాగా ఆయన భక్తులందరినీ ఆయన దగ్గరికి లాక్కుంటూ ఉంటారు. ఆ విధంగా నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కలలో కనిపిస్తూ ఉండేవారు. ఈయన కనిపించి, నానా నువ్వు నా దగ్గరికి రావాలి అంటూ ఉండేవారు. అయితే నానాసాహెబ్ చాందోర్కర్ గారికి ఆయన బాబా గారని తెలియదు. అయితే నానాసాహెబ్ చాందోర్కర్ గారి భార్య మాత్రం బాబా గారి భక్తురాలు, బాబా గారి దగ్గరికి వెళ్ళడానికి తహతహలాడుతూ ఉండేది. కానీ నానాసాహెబ్కు ఈ ఫకీర్లన్నా బాబాలన్నా ఆయనకు నమ్మకం అనేది ఉండేది కాదు. అయితే ఈ నానాసాహెబ్ చాందోర్కర్ గారి దగ్గర ఒక క్లర్క్ అప్పాసాహెబ్ కులకర్ణి అనే ఆయన ఉంటాడు. ఆయన ఎప్పుడూ కూడా నానాసాహెబ్తో అంటూ ఉంటాడు, బాబా గారు చాలా లీలలు చేస్తూ ఉంటారు, నా కష్టాన్ని తీర్చారు, ఇటువంటి విషయాలన్నీ చెప్తూ ఉండేవారు. అయితే నానాసాహెబ్ కూడా కొంతకాలం పోయిన తర్వాత ఎలా అయినా బాబా గారిని చూడాలనిపించి వాళ్ళ భార్యను తీసుకొని బాబా గారి దగ్గరికి వెళ్తారు. నానాసాహెబ్ని చూడగానే బాబా గారు, నానా ఎన్నిసార్లు నేను రమ్మని చెప్పాను, ఇప్పటికొచ్చావు, చాలా సంతోషం. ఇది ఇప్పటి బంధం కాదు, 4 జన్మల అనుబంధం మన ఇద్దరిది కూడా, కాబట్టి నువ్వు రావడం చాలా సంతోషం అని చెప్పి అంటారు. అక్కడి నుంచి నానాసాహెబ్ చాందోర్కర్ బాబా గారికి పరమ భక్తుడిగా మారుతారు. అయితే బాబా గారు తన దగ్గరికి వచ్చిన వ్యక్తికి కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటారు.
మొట్టమొదట నానాసాహెబ్ చాందోర్కర్కు ఉన్నటువంటి అహంకారాన్ని అణచివేస్తారు. ఎలా అంటే, ఒకసారి నానాసాహెబ్ చాందోర్కర్ బాబా గారు కాళ్ళు నొక్కుతూ ఉండగా భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని చదువుతూ ఉంటారు. తద్విత్త ప్రణిపాతేన అనే శ్లోకాన్ని చదువుతూ ఉంటారు. ఆయనకి ఏంటంటే, నాకే సంస్కృతం తెలుసు, బాబా గారికి ఏం తెలియదేమో సంస్కృతం అని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటాడు. కానీ బాబా గారు, నానా ఏం పాడుతున్నావు అంటే, ఇలా భగవద్గీతలో శ్లోకం పాడుతున్నాను బాబా అంటే, అయితే ఒకసారి పాడు అంటే నానా పాడుతాడు. దీనికి నువ్వు ప్రతిపదార్థం అర్థం చెప్పగలవా అంటే నానా తనకు తెలిసింది చెప్తాడు. కానీ బాబా గారు పరిప్రశ్న అంటే ఏమిటి, జ్ఞానం బదులు అజ్ఞానం పెడితే ఏమవుతుంది, ఇవన్నీ అడిగేసరికి నానాసాహెబ్ తెల్లమొఖం వేయడం ఆయన పని అవుతుంది. అంటే అతనిలో ఉన్నటువంటి నాకే సంస్కృతం తెలుసు అన్నటువంటి ఒక అహంకారాన్ని మొదట బాబాగారు తీసేశారు. రెండవది, మనకున్నటువంటి కోరికలు కూడా, కొన్ని రకాలైన కోరికలు కూడా త్యజించమని చెప్తారు బాబాగారు. అటువంటి సంఘటన నానాసాహెబ్ చాందోర్కర్కి ఒకటి జరుగుతుంది. ఒకసారి ద్వారకామాయిలో ఉంటుండగా ఘోషా స్త్రీలు వస్తారు. అందులో చాలా అందమైనటువంటి స్త్రీ ఒక ఆమె ఉంటే నానాసాహెబ్ చాందోర్కర్ మనసు చాంచల్యం చెంది ఆమె పక్క చూస్తూ ఉండిపోతారు. దాన్ని బాబా గమనించి వెళ్ళిపోయిన తర్వాత చెప్తారనమాట, నానా నువ్వు చూడడంలో తప్పులేదు, కానీ నీ మనసులో ఎటువంటి చెడు ఆలోచన కూడా ఉండకూడదు. ఆ విధంగా లేకుండా నువ్వు చూడటానికే భగవంతుడు కళ్ళు ఇచ్చాడు కాబట్టి నువ్వు చూడడంలో తప్పులేదు, కానీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు పెట్టుకోకూడదని చెప్తారు. ఈ విధంగా నానాసాహెబ్ చాందోర్కర్కి ఉన్నటువంటి అహంకారాన్ని, అదేవిధంగా అతనికి ఉన్నటువంటి కోరికలు కూడా బాబాగారు తీసేస్తారు. అయితే నానాసాహెబ్ చాందోర్కర్కి బాబాగారికి ఎంత అనుబంధం, ఎంత ప్రేమ ఉంది, బాబాగారు ఎంత కృప చూపెట్టారు నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కానీ మనం చూస్తే, ఒకసారి నానాసాహెబ్ చాందోర్కర్ గారి స్నేహితుని యొక్క కుమార్తెకి ప్లేగ్ జ్వరం వస్తే ఆయన దగ్గర ఊరి అయిపోతే నానాసాహెబ్ చాందోర్కర్ దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్తారు. అప్పుడు ఒక నౌకర్ని పంపిస్తే నానాసాహెబ్ ఊరు వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకొని బాబా గారిని స్మరించి దాన్నే ఊదిగా భావించి తన భార్య నుదుటిన బొట్టుగా పెడతాడు. ఈ నౌకరు తన యజమాని ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి తన కుమార్తెకి ప్లేగు వ్యాధి తగ్గుముఖం పడుతుంది. అంటే చూడండి బాబా గారు దయ ఏ విధంగా ఉంటుందో. అంటే బాబా గారికి ఉన్నటువంటి తనకున్నటువంటి శక్తులని తనకు అనుంగు భక్తులైనటువంటి భక్తులు కూడా కొంత ప్రసాదిస్తారనడానికి ఇది మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. ఊది కాకుండా మట్టితోటే ఆయన ప్లేగ్ జ్వరాన్ని తగ్గించగలిగారంటే నానాసాహెబ్కు బాబా గారికి ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. అటువంటి భక్తుడైనటువంటి నానాసాహెబ్ చాందోర్కర్ కుమార్తె అయినటువంటి మైనతాయికి ప్రసవ వేదన వస్తుంది. చాలా నొప్పులు పడుతూ ఉంటాయి. జామ్నేర్ నుంచి పిలుస్తుంటుంది, బాబా రండి, ఎప్పుడు వస్తున్నారు మీరు, నేను చాలా వేదన పడుతున్నాను, నా సమస్య తీర్చండి, నా కష్టాన్ని తీర్చండి అని జామ్నేర్ నుంచి పిలుస్తూ ఉంటా. తను పిలిస్తే బాబా గారు చెవులు పడకుండా ఉంటాయా? బాబా గారు చెవుని పడగానే ఒక నిర్ణయానికి వస్తారు, ఇక్కడి నుంచి మనం మైనతాయిని ఎలాగైనా కాపాడాలి కాబట్టి ఇక్కడి నుంచి ఊదిని పంపిస్తాను, అదేవిధంగా హారతి పాటను పంపిస్తానని సంకల్పం చెప్పుకోగానే అక్కడ రామ్వీర్ బాబా అనేటువంటి ఒక గోసావి, ఒక సన్యాసి ఉంటాడు. ఆయన మనసులో తన ఊరికి వెళ్ళాలని చెప్పి ఒక కోరిక కలుగుతుంది. ఆ ఊరు కూడా ఈ జామ్నేర్కి దగ్గరలో ఉంటుంది. ఈ రెండు కూడా కాందేశ్ జిల్లాలో ఉన్నాయి, షిరిడికి 100 మైళ్ళ దూరంలో ఉన్నాయి. అప్పుడు ఈ రామ్వీర్ బాబా వెళ్ళి, బాబా నాకు అనుమతి ఇవ్వండి, నేను మా ఊరు వెళ్దాం అనుకుంటున్నానంటే బాబా గారు నవ్వుతూ చెప్తారు, సరే నువ్వు నీ ఊరు వెళ్ళు, కానీ జామ్నేర్లో మన నాన్న ఉన్నాడు, నాన్న యొక్క క్షేమ సమాచారాలు అడిగి ఈ ఊదిని ఆరతి పాటని ఇచ్చి వెళ్ళని చెప్తారనమాట. ఊది పట్లం కట్టి అతనికి కొంత, నానాసాహెబ్ కొంత ఇచ్చి అతని దగ్గర ఉన్నటువంటి శ్యామాన్ని పిలిచి మాధవ్ అడ్కర్ రచించినటువంటి ఆరతి సాయిబాబా అనేటువంటి ఒక పాటని రాసి ఆ రెండు కలిపి ఈ యొక్క బాపుగీర్ బువా, అంటే ప్రేమతో పిలుచుకుంటారు బాబా గారు ఆయన బాపుగీర్ బువా అని, ఆయనకిచ్చి పంపిస్తారు. పంపిస్తే అతను అంటాడు, బాబా నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి, నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు జామ్నేర్ వెళ్ళడానికి చాలా అంటాడు, నీకు నేను అభయం ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి అంటాడు. బాబా గారి నమ్మకంతో ఆయన ఆ 2 రూపాయలు పట్టుకొని వెళ్ళిపోతాడు. జలగాం స్టేషన్లో దిగుతాడు, డబ్బులు మరి ఉండవు, ఎలా వెళ్ళాలి జామ్నేర్ అని ఆలోచిస్తూ ఉంటే ఒక దృఢమైనటువంటి శరీరం కలిగినటువంటి ఒక ఆయన వచ్చి రామ్వీర్ బాబా ఎవరు అని అడుగుతారనమాట. అడిగితే నేనే రామ్వీర్ బాబా అంటే, నానాసాహెబ్ చాందోర్కర్ గారు నన్ను పంపించారు కాబట్టి మీరు నాతో వస్తే మిమ్మల్ని జామ్నేర్ తీసుకెళ్తానని చెప్పి ఒక చక్కటి కొత్త టాంగా మీద ఆయన్ని జామ్నేర్ తీసుకెళ్తాడు. ఈ విధంగా రాత్రి 12 గంటల సమయంలో బయలుదేరినటువంటి టాంగా ఉదయం అయ్యేసరికి ఒక సెలయేటు ప్రాంతానికి చేరుకుంటుంది. అక్కడ గుర్రాలు అలసిపోయాయి, గుర్రాలు నీళ్ళు తాగడానికి వెళ్తాయి, మనం ఫలహారం చేద్దామని అంటారు. ఫలహారం చేద్దామంటే రామ్వీర్ బాబాకి వెంటనే ఒక సమస్య వచ్చింది. ఈయన చూస్తే ముస్లింలా ఉన్నాడు, ఈయనేటి నేను ఫలహారం తినమంటున్నాడు, ముస్లిం పెట్టినటువంటి ఫలహారం తింటే నేను మైలు పడిపోతాను అని అంటాడనమాట. మీరు ఏ కులం అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అతను చెప్తాడు,
నేను గడ్వాల్ దేశపు క్షత్రియుడిని, రాజపుత్ వంశస్థుడిని అని చెప్తే అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి తెచ్చుకున్నటువంటి మామిడి పళ్ళు, బెల్లం అప్పాలు, పేలాలు తిని అక్కడి నుంచి నానాసాహెబ్ చాందోర్కర్ ఇంటికి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత చాందోర్కర్ ఇంటికాడ బయలుదేరేసరికి ఈ మైనతాయి ప్రసవ వ్యాధం తగ్గడానికి అక్కడ దుర్గా సప్తశతి, నవచండీ హోమం జరుగుతూ ఉంటాయన్నమాట. ఇతను వెళ్ళి నానాసాహెబ్ గారు, బాబా గారు నన్ను పంపించారు, ఈ ఊదిని, ఈ ఆరతి పాటను తీసుకోండి అనగానే ఆయన చాలా ఆతృతగా దాన్ని తీసుకొని ఊదిని తన భార్యకి ఇచ్చి కలిపి మైనతాయికి తాగించమని చెప్పి హారతి పాటను తనే స్వయంగా పాడుతాడు. పాడేసరికి మైనతాయికి సుఖప్రసవం అవుతుంది. చాలా ఆనందపడతాడు నానాసాహెబ్ చాందోర్కర్. వెంటనే బాపుగీర్ బాబా దగ్గరికి వచ్చి చెప్తాడు, చాలా ధన్యవాదాలు, మీరు సరైన సమయానికి రావడం వల్లనే నా కూతురు బ్రతికింది, నా కూతురు సుఖప్రసవం జరిగిందని చెప్తే అప్పుడు తను ఏమంటాడంటే, మీరు పంపించిన టాంగా వల్ల నేను వచ్చానండి, లేకపోతే నేను సమయానికి రాలేకపోతానంటే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఇది ఎవరు లేలా, ఇది నా బాబా లేలా, నేను టాంగా పంపించడం ఏంటి, మీరు అసలు వస్తారనే విషయం కూడా నాకు తెలియదు, మీరు టైంకి వచ్చారంటే ఇదంతా బాబా లేలని చెప్పి ఇద్దరూ కూడా సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అని చెప్పి జై జై ధ్వానాలు చేస్తారు. ఈ విధంగా బాబా మనం సమస్యల్లో ఉంటే ఏదో ఒక రూపాన్ని వచ్చి మనం లాదుకుంటూ ఉంటారు. నేను ఒక స్వీయ అనుభవం చెప్తాను. నా స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి డిగ్రీ చదువుకొని, వాళ్ళు చాలా పేద కుటుంబం, సూర్యాపేట అంటే మాది కోస్తా జిల్లాలు, మా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఎక్కువ వలస పనులకి వెళ్ళిపోతారు. ఈ వలస పనులకి వెళ్ళిపోయేటప్పుడు, వాళ్ళ కూలీకి వెళ్ళేటప్పుడు ఆ బాబు వేసవిశాలకు వెళ్ళి తిరిగి అటు నుంచి బండి మీద వస్తుండగా ఒక కల్వట్టును గుద్ది చాలా పెద్ద ప్రమాదం జరిగి ఆయన కోమాలకు వెళ్ళిపోయి చనిపోయాడని, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే చనిపోయాడని చెప్పేశారు అనమాట. ఎందుకంటే పేదవారు కదా. అలా వెళ్తూ ఎందుకైనా మంచిదని అక్కడ ఉన్నటువంటి ఒక యజమాని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తాడు. అప్పుడు బొంబాయి నుంచి ఒక డాక్టర్ వచ్చి శస్త్రచికిత్స చేసి వెళ్తూ ఉండగా ఈ అబ్బాయిని చూసి, ఏమైందయ్యా అంటే, ఇలా యాక్సిడెంట్ అయిందండి, ఇలా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే చనిపోయాడని చెప్పారు, మీరు ఒకసారి చూస్తారంటే, సరే తీసుకురండి అని చెప్పి చూసి ఆయన కరుణించి చాలా తక్కువ డబ్బులకి, ఒక 2 లక్షల రూపాయలకు మాత్రమే అతను ఆపరేషన్ చేసి ఆ అబ్బాయిని బ్రతికిస్తాడు. బ్రతికిపోయాడు అబ్బాయి, నా స్టూడెంటే. అయిపోయిన తర్వాత అసలు ఆ డాక్టర్ ఎవరు, అసలు ఎందుకు వచ్చారు ఏంటని మనకు తెలుసు కదా. డాక్టర్ ఎవరు? ఆ డాక్టర్ మన బాబా గారే. ఆయనకి ఎలా తెలిసిందో చూద్దాం. ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత, బాగా కోలుకున్న తర్వాత ఆయన యాక్సిడెంట్ స్పాట్కి వెళ్తాడు. ఆ యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి చూస్తే ఎదురుగా బాబా గారి దేవాలయం ఉంది కరెక్ట్గా యాక్సిడెంట్ అయిన దగ్గర. అప్పుడు అనుకున్నాడు అనమాట, డాక్టర్ గారి రూపంలో వచ్చినటువంటిది బాబా గారే, నన్ను రక్షించడానికే వచ్చారని అనుకొని అప్పటి నుంచి కూడా బాబా గారు భక్తులు అయ్యారు. నాకు ఇటువంటి చక్కని అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సాయిరామ్. ఎన్ రమాదేవి గారు, ఊదీ మహిమ. హలో. ఎన్ రమాదేవి గారు గజపతి నగర్ నుంచి వచ్చారు. సాయిరామన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ముందు నా బాబా తండ్రికి నమస్కారములు. మరి ఇక్కడ విచ్చేసినటువంటి సాయి భక్తులకు నమస్కారములు. నాకు ఇచ్చిన టాపిక్ ఊది మహిమ అండి. ఊది ఊహకు అందని నిధి, ఊది ఊహకు అందని నిధి. అధ్యాయము 33, 34, 35. అధ్యాయం 33లో ఊది మహిమ కోసము విషయం ఉందండి. బాబా గారు సంతోషంగా ఉన్నప్పుడు కళ్యాణ రారమ్మ కోనెలతో ఊదిని తేతెమ్మ అని చక్కగా పాడేవారండి. బాబా గారు ఊది యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియచేశారంటే ఊది వల్ల ఎంత ఉపయోగం ఉందో మనం తెలుసుకోవచ్చు. అయితే ఊది ప్రాముఖ్యతను మనము 2 రకాలుగా తెలుసుకోవచ్చండి. ఒకటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, 2 భౌతిక ప్రాముఖ్యత. ఇప్పుడు మనము ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తెలుసుకుందాము. ఆధ్యాత్మిక ప్రాముఖ్యంగా ఊది మహిమ తెలుసుకుందాము. అయితే బాబా గారు భక్తుల నుంచి తీసుకున్నటువంటి దక్షిణలో కొంత ధనముతో కట్టెలను కొనేవారండి.
ఆ కొన్ని కట్టెల్ని దునిలో వేసి ఆ దునిలో ఉన్నటువంటి బూడిదనే ఊది అంటున్నారు. బాబా గారు ఊదిని ప్రసాదంగా పంచడానికి గల ఉద్దేశం ఏమిటి? ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువు కూడా అశాశ్వతము అని తెలియజేయడానికే బాబా గారు మనకి ఊదిని ప్రసాదంగా పంచుతున్నారు. అయితే బాబా గారు ఊది ద్వారా ఈ బ్రహ్మం నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చితిమి. ఈ ప్రపంచంలోనే మన బంధువులు కానీ స్నేహితులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరూ మనవారు కారు. కాబట్టి ఊది ద్వారా అనేక శారీరక మానసిక రోగములు మనము నయం చేసుకోవచ్చు. అయితే బాబా ఊది ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నారంటే ఊది అనేది అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యం ఉన్నవన్నీ బాబా గారు మనకి గంట మ్రోత వలె తెలియజేస్తున్నారు. ఊది ద్వారా మనకి బాబా గారు ప్రసాదంగా ఇస్తూ ఆ ఊదినే మన నుదుటిపై పెట్టి వరదహస్తంగా ఉంచుతున్నారు. ఇప్పటి వరకు మనం చెప్పుకుంటుంది ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఇప్పుడు మనం ఊది యొక్క భౌతిక ప్రాముఖ్యత చెప్పుకుందాం. అయితే భౌతిక ప్రాముఖ్యత పరంగా 30 అధ్యాయంలో కొన్ని విషయాలు ఉన్నాయండి, చెప్పుకుందాం. ఫస్ట్ వన్ తేలుకట్టండి. మోతీ రామాంజీ అనే ఒక బాబా భక్తులు ఉన్నారండి. ఆ బాబా భక్తుడు ఆనంద ఆశ్రమం అని ఒక హోటల్ పెట్టుకున్నారు. ఆ హోటల్లో ఒకసారి తన స్నేహితుడికి తేలు కుట్టింది కదా, అయ్యో ఊది లేదే అని బాబా దగ్గర ఎదుగుతున్నారు. ఎక్కడా ఊది కనిపించలేదు. వెంటనే బాబా దగ్గర వెలిగించిన అగరబత్తిని తీసుకొని ఆ బూడిదనే ఊదిగా అనుకొని తేలు కుట్టిన చోట రాశారు. రాసేసరికి చేయి తీసరికి నొప్పి తగ్గిపోయింది. అమ్మో, మా బాబా ఎంత మహిమ చేశారని ఇద్దరు కూడా ఆశ్చర్యానంతో మునిగిపోయారు. మరొకసారి అండి ప్లేగ్ జబ్బు. బాంద్రాలో బాబా భక్తులు ఉన్నారండి. బాబా భక్తుడు తన కుమార్తెకి ప్లేగ్ జ్వరం వచ్చింది. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. సరే నానాసాహెబ్ దగ్గర ఊది ఉంది కదా, అది తీసుకురమ్మని కబురు పంపారు. అప్పటికి నానాసాహెబ్ గారికి ఈ విషయం ఎక్కడ తెలిసింది? టానా అనే రైల్వే స్టేషన్ దగ్గర తెలిసింది. వెంటనే నానాసాహెబ్ గారు ఏం చేశారంటే సాయి నామజపం చేసి నేల మీద ఉన్నటువంటి మట్టిని ఊదిగా భావించి తన భార్య యొక్క నుదుటిపై రాశారు. వెంటనే ఈ కొబ్బరి పీచులు వెత్తి చూసేసరికి ఇంటికి వెళ్ళేసరికి ఆమె యొక్క ప్లేగ్ జ్వరం తగ్గిపోయింది. నెక్స్ట్ జామ్నేన్ లేరండి. ఇప్పుడే మా శ్రీనాన్న చెప్పారు, అది కొంచెం పెద్ద టాపిక్, కొంచెం సింపుల్గా చెప్తాను. నానాసాహెబ్ చందోర్కర్ కుమార్తె పేరండి మైనతాయి. ఆమె గర్భిణి. అయితే ఆమె ప్రసవ వేదంతో బాధపడుతుంది. నానాసాహెబ్ గారు బాబా సహాయం వేడుకున్నారు. బాబా సహాయం వేడుకున్న వెంటనే మన బాబా గారు రామ్గిరి అనే భక్తులతో ఊదిని హారత పాటను పంపించి ఆమె ప్రసవం సుఖంగా జరిగేటట్టు చూశారు. ఇద్దరు ఎంత ఆశ్చర్యంతో మునిగిపోయి ఒక భక్తుల యొక్క బాధను చక్కగా తీర్చారు కదండి. అప్పా సాహెబ్ కులకర్ణి. ఒకసారి బాబా గారు కులకర్ణి ఇంటికి ఫకీర్ రూపంలో వెళ్ళారండి. వెళ్ళి 9 రూపాయల దక్షిణ తీసుకొని ఊది పొట్లంలో ఇచ్చారు. ఆ పొట్లం ఇప్పేసరికి అందులోని అక్షంతులు కొంత ఊది కనిపించింది. ఒకసారి కులకర్ణి గారు షిరిడి వెళ్ళినప్పుడు బాబా గారి యొక్క వెంట్రుక చిక్కిందనమాట. ఆ వెంట్రుకను బాబా గారు ఇచ్చినటువంటి ఊది పొట్లను తన తాయెత్తు మీద కట్టుకున్నారు. తను సంపాదించిన ఆదాయానికి 3 రెట్ల ఆదాయాన్ని సంపాదించాడు. అంతేకాక అతనికి మంచి పలుకుపడి అధికారం కూడా పెరిగింది. ఎంతో ప్రియమైన భక్తుడుగా బాబాకి మారారు. ఇప్పటి వరకు చెప్పింది 33వ అధ్యాయంలోని ఊది మహిమ. ఇప్పుడు మనము 34వ అధ్యాయంలో ఊది మహిమ చెప్పుకుందాం. ఇందులో వచ్చేసరికి డాక్టర్ గారి మేనలుడండి. డాక్టర్ గారి మేనలుడికి నయం కానంటే ఒక రాజకురుపు వచ్చింది. రాజకురుపు రాగానే స్నేహితులు బంధువులు అందరూ అన్నారు, షిరిడి దగ్గర తీసుకెళ్ళి బాబా గారు ఊది రాయండి అన్నారు. అయితే అతన్ని షిరిడి తీసుకొచ్చి బాబా దగ్గర ఉంచినప్పుడు బాబా గారు ఏమన్నారంటే, ఇగో ఈ ఊది రాసుకో, తిను కొంచెం రాసుకో అన్నారు. ఆ విధంగా చేయడం వల్ల అతని రాజకురుపు చక్కగా మానిపోయింది. అప్పుడు ఆ డాక్టర్ గారు బాబాకి ప్రియమైనటువంటి భక్తుడైపోయారు. డాక్టర్ పిల్లే అయిన అతను నారేపుండు గినియా పురుగులతో బాధపడుతున్నారండి. బాధపడుతుంటే బాబా గారు అన్నారు, ఇతన్ని ద్వారకా తీసుకురండి, అక్కడ ఉంచండి అని చెప్పారు. సరే అతను తీసుకొచ్చి అక్కడ ఉంచారు. ఇప్పుడు అబ్దుల్ వచ్చాడు. అబ్దుల్ వచ్చి శుభ్రంగా మసీద్ శుభ్రం చేస్తున్నాడు. చేస్తూ అతని కాలు వెళ్ళి ఈ పిల్లే కాలు మీద పడ్డది. పిల్లే కాలు మీద పడేసరికి లోపల ఉన్న పురుగులన్నీ బయటకు వచ్చేసాయి.
అప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఊదిని తినడం వల్ల, ఊదిని పోయడం వల్ల మొత్తం ఆ రాచకూర్పు అంతా మారిపోయి బాగా బాబాకి ప్రియమైన భక్తుడు అయ్యాడండి. శ్యామ మరదలండి. శ్యామకు తమ్ముడి పేరు బాపూజీ. ఆమె యొక్క భార్యకి విపరీతమైనటువంటి విషజ్వరం వచ్చిందనమాట. అయితే శ్యామ అన్నారు, బాబా మా మరదలకి హెల్త్ బాగాలేదు, నేను వెళ్ళాలి అంటే, వద్దు రేపు ఉదయం వెళ్ళే ఊది పంపించు అన్నారు. సరే శ్యామ అన్నారు, ఇక ఊది తీసుకొని దెబ్బలపై రాయు అని చెప్పారు, కొంచెం నీటిలో కలిపివు అని చెప్పారు. సరే ఉదయం వెళ్ళి చూసేసరికి ఆమె ప్లేగ్ జ్వరం తగ్గిపోయింది, టీ తయారు చేస్తూ కనిపెట్టింది. అప్పుడు శ్యామ బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇరానీ బాలికండి. ఇరానీ వారి కుమార్తెకు మూర్ఛ వస్తుందండి, గంటకి పడిపోతుంటుంది అనమాట. మూర్ఛ వచ్చి పడిపోతూ ఉంటే ఆమె మూర్ఛ వచ్చినప్పుడల్లా అసలు లెగిసేది కాదు, మాట్లాడేది కాదు, ఏమి చేసేది కాదనమాట. ఈవిడికి ఎన్ని మందులు వాడినా సరే ఏం చేసినా నయం కాలేదు. ఈమెని బాబా ఊదిదే నయం చేయగలని చెప్పారనమాట ఒక భక్తుడు. చెప్పేసరికి అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఉన్నటువంటి ఊదిని తీసుకొని ఇరానీ వాడు ప్రతిరోజు నీళ్ళలో కలిపి ఆమెకు పట్టించగా గంటకి వచ్చే మూర్ఛ 7 గంటలకు ఒకసారి రావడం జరిగిందండి. ఆ తర్వాత ఈ ఊది ప్రభావం వల్ల మొత్తం మూర్ఛ అంతా కూడా పోయిందండి. ఇప్పటి వరకు చెప్పింది హార్దా పెద్ద మనిషి అండి, 35వ అధ్యాయమే. హార్దా పెద్ద మనిషి. ఇతను అంటే మూత్రకోశంలో రాళ్ళతో బారిపోయి అనమాట. మూత్రకోశంలో రాళ్ళతో భయపడుతుంటే బాబా గారి యొక్క ఊదిని ఉపయోగించడం వల్ల అతని మూత్రకోశంలో రాయి బయటికి వచ్చేసింది అనమాట. 36వ అధ్యాయం అండి. బాంద్రా అనిద్రమోగి. బాంద్రాకు చెందినటువంటి ఒక కాయస్థ ప్రభువులు చెందినటువంటి ఒక వ్యక్తికి ఎప్పుడు నిద్ర రావట్లేదు అనమాట. వాళ్ళ నాన్నగారు నిద్రలో వచ్చి సాయిరామ్ నెక్స్ట్ మళ్ళీ బి శ్రీనివాస్ గారు, హారతుల యొక్క విశిష్టత. 9 minutes సార్. హారతులు విశిష్టత. బాబా గారికి అత్యంత ఇష్టమైనవి 2, ఒకటి ఊది, 2 హారతులు. ఈ హారతులు అనేవి ఎలా మొదలయ్యాయి ఏంటనేది మనం ఒకసారి చూస్తే, మొట్టమొదటిసారిగా 1904వ సంవత్సరంలో మాధవ్ అట్కర్ అనే ఆయన ఆరతి సాయిబాబా అనేటువంటి మొట్టమొదటి హారతి పాటను రాయడం జరిగింది. ఈయన రాసి ఆ హారతి పాటను దాసగన్ మహారాజు గారు చూపెడతారు. దాసగన్ మహారాజు గారు ఆ పాటను చూసి, ఇది చాలా బాగుంది, బాబా గారికి చూపట్టండి అంటే ఆయన తీసుకెళ్ళి బాబా పాదాల దగ్గర పెట్టి బాబా గారి ఆశీర్వాదం అడుగుతారు. అప్పుడు బాబా గారు ఆ పాటని స్వయంగా మాధవ్ అట్కర్తో పాడించుకొని చాలా బాగుందని చెప్పి ఆశీర్వదించి, ఎవరైతే ఈ యొక్క పాటను పాడుతారో వారు నన్ను ప్రత్యక్షంగా పొందుతారని చెప్పి మాధవ్ అట్కర్తో చెప్పి, మాధవ్ అట్కర్కి ఏం చెప్తారంటే, నీకొక కొడుకు పుడతాడు, ఆయనకి రామ్ అని పేరు పెట్టుకొని చెప్తే ఆ విధంగా ఆయన కొడుకు పుట్టడం, ఆ కొడుకుకి రామ్ అని పేరు పెట్టడం కూడా జరుగుతుంది. అక్కడి నుంచి కూడా భక్తులు ఏం చేసేవారంటే, తమ కష్టాల్లో ఉండేటప్పుడు ఈ మాధవ్ అట్కర్ రచించినటువంటి ఆరతి సాయిబాబా పాటను పాడుకుంటూ ఆ కష్టాల నుంచి బయటపడుతూ ఉండేవారు. ఇది మొట్టమొదటి పాట. తర్వాత ఏం జరిగిందంటే, ఒక విచిత్రమైన సంఘటన భీష్మకి జరుగుతుంది. జాగేశ్వర్ భీష్మకి ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే, ఒకరోజు అతని కల్లోకి ఒక త్రిపుండ్రాలు ధరించినటువంటి, ఒళ్ళంతా చంద్రము ధరించినటువంటి నల్లని బ్రాహ్మణుడు ఆయన కనిపిస్తాడు. కనిపించి ఒక వార్తాపత్రిక పట్టుకుంటాడు. ఆ వార్తాపత్రిక మీద సచ్చిదానంద అనే అక్షరాలు, మంత్ర ఏ సికావో, మంత్రం నేర్చుకో అనేటువంటి ఒక అక్షరాలతో ఉన్నటువంటి ఒక వార్తాపత్రికను పట్టుకొని ఆ కల్లో కనిపిస్తాడు, భీష్మ కల్లో కనిపిస్తాడు.
మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత భీష్మ తన యొక్క గురువులైనటువంటి కొంతమందిని దీనికి అర్థం ఏంటని అడిగితే వాళ్ళందరూ ఒకటే చెప్తారు, దీనికి అర్థం చెప్పాలంటే సద్గురువే చెప్పాలి అని చెప్తే అప్పుడు భీష్మ తన సద్గురువు అయినటువంటి ఈ యొక్క మన బాబా గారి దగ్గరికి వెళ్తారనమాట. ఈయన వెళ్ళగానే బాబా గారు ఏమంటారు తెలుసా, జై సచ్చిదానంద అంటారు. అంటే అర్థం ఏంటి, ఆ సచ్చిదానంద నేనే నీ కల్లో కనిపించానని చెప్పి జై సచ్చిదానంద అని అంటారు అనమాట. అనేసరికి ఈయనకు అర్థమవుతుంది, అంటే బాబా గారికి నాతో ఏదో పని ఉంది, అందుకే నన్ను ఇలా పిలిచారని చెప్పి అనగానే బాబా గారు అంటారు, నాకు 5 లడ్డూలు కావాలయ్యా అని అడుగుతారు. 5 లడ్డూలు కావాలి అంటే ఈయన ఏంటి బాబా గారు నన్ను లడ్డూలు అడుగుతున్నారని అనుకుంటాడు. అనుకోగానే అప్పుడు ఆయన బాబా గారు చిలుము పీల్చి మన భీష్మకి ఇస్తారు. భీష్మ చిలుము పీల్చగానే తను అనుకోకుండానే ఒక 5 ఆరతి పాటలు రాసేస్తారనమాట. రాసిన తర్వాత ఎంత ఆలోచించినా మరొక పాట రాదు. అంటే బాబా గారికి కావాల్సిన 5 లడ్డూలు ఆ 5 ఆరతి పాటలు రాయించుకున్నారు. తర్వాత మరుసటి దినం మరలా భీష్మ బాబా గారి దగ్గరికి వెళ్తే బాబా గారు భీష్మ తల మీద చెయ్యి వేస్తారు. చెయ్యి వేయగానే మరలా మరొక 4 ఆరతి పాటలు చక్క రాస్తాడు. ఈ విధంగా జాగేశ్వర్ భీష్మ 9 ఆరతి పాటలు రాస్తారు. తర్వాత హారతి పాటలు రాసిన వారు ఉపాసిని బాబా, మనకు తెలుసు ఆయన షిరిడీలోనే ఉంటారనమాట. ఆయన కూడా కొన్ని హారతి పాటలు రాస్తారు. ఆ హారతి పాటలు మనకు తెలుసు, మనకి ఈ యొక్క వేప చెట్టు కింద పాదుకులు ప్రతిష్టాపన చేసేటప్పుడు ఒక పాట రాస్తారు. మనకి సదా నింబ వృక్షస్య మూలాది వాస సుధాశ్రావణం తక్తమప్రియంతం, ఆ పాటను కూడా ఆయనే రాస్తారు. అదేవిధంగా మనకి సదానందకు చిత్స్వరూపం అనేటువంటి ఒక పాటను కూడా ఉపాసని బాబా గారే రాస్తారు. తరువాత కాలంలో జనార్దన మహర్షి, తుకారాం గారు, దాసగని మహారాజు వీళ్ళందరూ అనేక హారతి పాటలు రాస్తే వాటిలన్నింటినీ హారతుల్లో చేర్చడం అనేది జరుగుతుంది. అయితే షిరిడీలో హారతులు ఎప్పుడు మొదలయ్యాయంటే మొట్టమొదటిసారిగా 1909వ సంవత్సరంలో తాత్యా సాహెబ్ నోల్కర్ వచ్చి బాబా గారికి భక్తితో హారతులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు మొట్టమొదటి ఒకటే హారతి ఇచ్చేవారు, మధ్యాహ్న హారతి మాత్రమే ఇచ్చేవారు. ఆ తరువాత కాలంలో ఏం జరిగిందంటే 1 సంవత్సరం పోయిన తర్వాత బాబా గారు చావడలో నిద్రించడం మొదలు పెడతారు. చావడలో నిద్రించడం ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు రాత్రిపూట శేషహారతి, ఉదయం లేచిన తర్వాత కాకడ హారతి అనేది ఇవ్వడం మొదలుపెట్టారు. తరువాత కొంతకాలం పోయిన తర్వాత ధూప్ హారతి అనేది సాటేవాడలో ఇచ్చేవారు. ఆ తరువాత కాలంలో ఈ హారతులన్నీ బాబా గారి దగ్గరికి చేరడం జరిగింది. మొట్టమొదటి తాత్యా సాహెబ్ నోల్కర్ ఇస్తే తరువాత కాలంలో ఆ హారతిని మేఘశ్యాముడు కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత బాపు సాహెబ్ జోగ్ కంటిన్యూ చేస్తారు. చనిపోయిన తర్వాత మనకందరికీ తెలుసు, బాపు సాహెబ్ జోగ్ నేను చనిపోయాడు అనుకుంటున్నారు, లక్ష్మణ మామ జోషి కల్లో కనిపించి నువ్వు వెళ్ళి హారతి ఇవ్వని చెప్తారు. ఆ విధంగా చివరగా లక్ష్మణ మామ జోషి కూడా ఈ హారతిని ఇవ్వడం జరుగుతుంది. ఈ హారతి ఇచ్చేటప్పుడు చాలా విన్యాసాలు జరుగుతాయండి. మనకే కాదు, హారతులు అంటే జంతువులకు కూడా చాలా ఇష్టమని తెలిపేటట్లుగా బాబా గారు గుర్రమైనటువంటి శ్యామకర్ణ ఈ హారతి అయినంతసేపు తల ఊపుతూ ఉండేదంటండి. హారతి అయిన తర్వాత 2 కాళ్ళు వంచి బాబా గారికి నమస్కారం చేసేదంట. బాబా గారు ఆ ఊది పట్టుకొని వచ్చి మొట్టమొదటి శ్యామకర్ణికి బొట్టు పెట్టిన తర్వాత ఆ ఊది ప్రసాదాన్ని అందరికీ పంచేవారంట. ఈ విధంగా హారతులు అనేవి మనకే కాదు జంతువులకు కూడా ఆనందాన్ని కలుగు చేసేవన్నమాట. అయితే హారతులు అనేవి 4 జరుగుతాయి షిరిడీలో. మొట్టమొదటి ఉదయాన్నే కాకడ హారతి జరుగుతుంది, ఉదయం 5:30 గంటలకి. ఎలా చేస్తాం ఈ కాకడ హారతి, ఎందుకు చేస్తామంటే కాకడ హారతి అంట బాబా గారు ఉదయం అయింది లేవండి, మా కష్టాలు చాలా ఉన్నాయి, మేమందరం మిమ్మల్ని చూడడానికి వచ్చాం, కాబట్టి మీరు లేచి మా కష్టాలను తొలగించండి. ఉటా పాండురంగ ఆతా దర్శన వేళ, అంటే మీకు దర్శనానికి వేళ అయింది, మాకు మీరు లేవండి, లేచి మా కష్టాలని తొలగించండి అని తెలియజేసేది కాకడ హారతి. మధ్యాహ్న హారతి ఎందుకు జరుపుకుంటా తెలుసంటండి, మనం మధ్యాహ్నం వరకు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం, మన మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి మరలా మన మనసుని బాబా గారి మీద లగ్నం చేయడం కోసం ఈ మధ్యాహ్న హారతి మనం చేసుకుంటూ ఉంటాం. షిరిడీ మాజే పండరీపుర సాయి బాబా రామవార, మాకు ఈ షిరిడీయ పండరీపురం బాబా, మీరే మాకు రమానాథుడు అని చెప్తూ బాబా గారిని స్తుతిస్తూ మనం మధ్యాహ్న హారతి చేసుకుంటాం. ధూప్ హారతి, ఈ ధూప్ హారతి ఎందుకు చేస్తామంటే ఇంకా సాయంకాలం అవుతుంది, ఏకాంతం మనల్ని బాధిస్తుంది, అంటే చీకటి ముసురుతూ ఉంటుంది. ఆ ఏకాంతం బాధించకుండా బాబా మీరు మాతో తోడుగా ఉండండి, మమ్మల్ని ఏకాంతం బాధించకుండా మీరు మాతో తోడుగా ఉండండి అని చెప్పి మనం చేసుకునేటువంటి హారతి ధూప్ హారతి.
ఈ ధూపహారతే మాధవాడ్కర్ రచించినటువంటి మనకు తెలుసు, ఆరతి సాయి బాబా సౌఖ్యదతార జీవ చరణ రజతాలి అనేటువంటి పాటతో మనం ఈ ధూపహారతిని చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మనం చూస్తే చివరగా సేజహారతి రాత్రి 10:30కి. ఏం చేయాలి బాబా గారిని? ఉదయం నుంచి మన కష్టాలని నష్టాలని తీర్చి అలిసిపోతారు ఆయన. అయ్యా మీరు అలిసిపోయారు, ఉదయం నుంచి ఈ యొక్క భక్తుల యొక్క కష్టాలు తీర్చి అలిసిపోయారు కాబట్టి మీరు ఇక్కడ శయనించండి. ఆతా పడావ మందిరహ అంటారనమాట. ఈ హారతిలోనే మీరు నిద్రించండి. మా కష్టాలన్నీ ఉదయం నుంచి సాయంత్రం దాకా మోసారు, మా భారాలన్నీ మీరే మోస్తున్నారు కాబట్టి ఇంక పడుకుండని చేసేదే సేజహారతి. ఇది రాత్రి 10:30 సమయంలో జరుగుతుంది. అయితే ఈ హారతులు ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది మనం చూస్తే మనకి ధూపహారతి తప్ప మిగిలిన హారతులన్నీ కూడా 5 ఒత్తులతో ఇస్తారండి. ఎందుకంట మన దేహము పాంచభౌతికమంట, అందువల్ల 5 ఒత్తులతో ఇస్తారు. ఒక్క ధూపహారతి మాత్రమే 1 ఒత్తుతో ఇస్తారు. ఈ హారతుల్ని ఇచ్చేటువంటి ఈ యొక్క ఒత్తులు ఆవు నెయ్యిలో ముంచిస్తారంట. కారణం ఏంటంటే ఆవు నెయ్యి అనేది వైరాగ్యానికి ప్రతీక అంట. అందువల్ల ఆ హారతులు ఆ 5 ఒత్తులతో అదేవిధంగా ఆవు నేతితో ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా హారతి ఇచ్చేటప్పుడు మొట్టమొదట పాదాల దగ్గర 4 సార్లు తిప్పుతారు, చతుర్విధ ఫల పురుషార్థాలు కలగాలని. తరువాత మనం చూస్తే నాభి దగ్గర 2 సార్లు తిప్పుతారంట, జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావాలని. తల దగ్గర 1 సారి తిప్పుతారంట, బాబాగారి తల దగ్గర. బాబా గారికి మనకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి అడ్డు గోడ తొలగిపోవాలని చెప్పి బాబా గారి ముఖం దగ్గర 1 సారి తిప్పుతారట. తర్వాత మొత్తం శరీరం అంతా 7 సార్లు తిప్పి హారతి ఇస్తారంట. ఎందుకంట సప్త సముద్రాల అవతల ఉన్న మనల్ని బాబా గారు రక్షించాలని. చివరగా కిందన పాదాల దగ్గర 3 సార్లు హారతి ఇస్తారంట. త్రిగుణాలకు మనం అతీతం కావాలని ఆ హారతిని ఇస్తారంట. ఇది చాలా ప్రాముఖ్యత ఉంది హారతులకి. బాబా గారికి ఊది తర్వాత చాలా ఇష్టమైనటువంటిది ఈ హారతి. ఈ హారతిని మనం ఎలా చేసుకోవాలి, దీన్ని ఒకే సమయంలో చేయడానికి ఎందుకు నిర్ణయించారంటే ఆ మంత్ర ప్రభావం ఆ విధంగా ఉంటుందట. మొత్తం భారతదేశం మొత్తం మీద కాకడ హారతి 5:30కే కదా జరుగుతుంది, 5:30కే జరగాలి. అంటే ఒకేసారి దేశం అంతా కలిసి మనం మంత్రాలు ఒకేసారి చదివితే ఆ మంత్ర ప్రభావం మన మీద ఉండి మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. మనం ఈ హారతులు పాడుకునేటప్పుడు బాబా గారంట చాలా ప్రశాంతంగా గద్దె మీద కూర్చొని ఉంటారంట. ఆ హారతి పాడుకొని మనం ఏ కోరుకుంటే ఆ కోరిక తీరుస్తానని చెప్పి బాబా గారే చెప్పారు స్వయంగా. కాబట్టి అందరం కూడా మనం మొత్తం హారతులు పాడుకోలేకపోయినా ఒక విషయం చెప్పారు, ఒక్కొక్క వాక్యం పాడుకొని దాని భావం మనం తెలుసుకుంటే చాలంట. మనకు కానీ అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు 4 హారతులు చేసి మనకున్నటువంటి కష్టాలు నష్టాలు అన్నీ తొలగించుకొని బాబా గారి యొక్క ఆశీర్వాదం పొంది మనం ఇలాగ ఇటువంటి మీటింగ్ జీవితాంతం హాజరయ్యి మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబీ సాయిరామ్. నేను చెప్పేది గురువు ఆవశ్యకత, అంతే కదా. పైకి వచ్చే జామినేలా. ఓకే, 9 నిమిషాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ ప్లీజ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు వారి పాద పద్మాలకు శతకోటి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తున్నాను. అలాగే నాకు జన్మనిచ్చి సాయి మార్గాన్ని చూపి నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ, నాకు సాయి సచ్చరిత్రపై శిక్షణ ఇస్తూ సాయినాథుడు చూపించిన గురువు గారు సాయితత్వ ప్రచారకులు సాయిదాస్ గారి పాదాలకు నమస్కరిస్తూ, ఇక్కడికి విచ్చేసిన ఎంతోమంది మహానుభావులు అందరూ ఉన్నారు, వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సాయి. అలాగే ఈరోజు సాయినాథుడు జామ్నేర్లో లీల గురించి ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. మనందరికీ తెలుసు నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు ఎంత ముఖ్య భక్తుడో, ఎంత ప్రేమిస్తాడో బాబాని. అలాగే నానాసాహెబ్ కుమార్తె
మైనతాయి ఆమె ప్రసవ వేదన అనుభవిస్తూ ఉంటుంది, ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటుంది. ఎంతో మంది వైద్యులు చూపిస్తారు, ఎన్నో మందులు వాడతారు, అయినా ఆ బాధ తగ్గదు. తర్వాత నానాసాహెబ్ చందోర్కర్ ఇంట్లో ఊది ఉందేమో అని ఇల్లంతా వెతకుతాడు, ఎక్కడా కనపడదు. ఆయన భయపడిపోతాడు. వెంటనే బాబాను మనసులో తలుచుకొని, అయ్యా నా కుమార్తెను నువ్వే రక్షించాలి, నువ్వే నాకు దిక్కని వేడుకుంటాడు. బాబా ఎక్కడున్నాడు? షిరిడీలో ఉన్నాడు, ఈయన జామ్నేర్లో ఉన్నాడు, 100 మైళ్ళ దూరం. అయినా బాబా సర్వజ్ఞుడు గనుక ఇక్కడ ఆయన భక్తుడు కూతురు ఆపదలో ఉందని గ్రహించి ఎలాగైనా సరే నా భక్తుడి కూతుర్ని రక్షించాలని బాబా నిర్ణయించుకుంటాడు. అదే సమయానికి రామ్గిర్ బువా తన ఊరు వెళ్లేందుకు ఆజ్ఞ కోసం బాబా దగ్గరికి వస్తాడు. వెంటనే బాబా అలాగే అని నువ్వు వెళ్లే దారిలో నానాసాహెబ్ చందోర్కర్ ఇంటికి వెళ్ళి ఊది హారతి ఇచ్చేసి వెళ్ళంటే సరే అంటాడు. ఈయన భయపడతాడు రామ్గిర్ బువా. ఈయన దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉంటాయి, ఆయనకి వెళ్ళడానికి సరిపోదు, జలగాం వరకే సరిపోద్ది అనుకుంటాడు. వెంటనే బాబా రామ్గిర్ బువాని బాపుగిర్ బువా అని పిలుచుకుంటూ ఉంటాడు. ఆయన బాబా వద్దకు వెళ్ళి, బాబా నా దగ్గర 2 రూపాయలే ఉన్నాయి, జలగాం వరకే వెళ్ళగలను ఎలా అంటాడు. వెంటనే బాబా ఏమి ఇబ్బంది లేదు, నువ్వు వెళ్ళు, అన్ని అవే సమకూరుతాయి అంటాడు. ధైర్యం చెప్తాడు. బాబా మీద విశ్వాసంతో ఆయన బయలుదేరతాడు. శ్యామాను పిలుస్తాడు. బాబా శ్యామాను పిలిచి మాధవ్ ఆట్కర్ రచించిన హారతిని కాగితంలో రాసి అలాగే ఊదిని రామ్గిర్ బువాకి ఇమ్మంటాడు. వెంటనే శ్యామ కాగితంలో హారతి అలాగే ఊదిని రామ్గిర్ బువాకి ఇస్తాడు. వెంటనే ఆయన బయలుదేరతాడు. రాత్రి 12 గంటల సమయానికి జలగాం రైల్వే స్టేషన్ లో దిగుతాడు. అక్కడికి ఆయన దగ్గర ఉన్న డబ్బులు అయిపోతాయి. రైల్వే స్టేషన్ లో అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన భయపడుతూ ఉంటాడు, ఎలా బాబా ఎలాగా అని. అప్పుడు ఒక కేక వినిపిస్తుంది, బాపుగీర్ బువా ఎవరు, బాపుగీర్ బువా ఎవరు అని. అప్పుడు ఈయన పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి, నేనేను బాపుగీర్ బువా అంటాడు. అయ్యా నానాసాహెబ్ చందోర్కరు నీ కోసం మిమ్మల్ని తీసుకురావడానికి నన్ను పంపించాడు అన్ని. వెంటనే బయటికి వెళ్తారు. అక్కడ 2 గుర్రాలు టాంగా గట్టుంటుంది. వెంటనే ఇద్దరు కలిసి టాంగా ఎక్కి బయలుదేరతారు. దారి మధ్యలో గుర్రాలు నీళ్లు తాగే దానికోసం సెలయర్ దగ్గర ఆపితే ఈయన పలహారాలు తీసుకొస్తాడు. బంట్రోతు ఒక పనివాడు ఆయన. వెంటనే ఆయన చూడడానికి ఒక ముసల్మాన్ లాగా కనిపిస్తాడు రామ్గిర్ బువాకి. ఆయన వద్దంటాడు. తర్వాత ఏం చెప్తాడు, నేను క్షత్రియుణ్ణి, నానాసాహెబ్ చందోర్కర్ నీ కోసం దినుసులు పంపించాడు తినంటే. తర్వాత ఆయన సందేహం తీరిపోతుంది. ఇద్దరు కలిసి తింటారు. వెంటనే ఉదయానికి మళ్ళా జామ్నేర్ చేరుకుంటారు. జామ్నేర్ చేరుకున్నప్పుడు ఈయన మూత్ర విసర్జన చేయడానికి రామ్గిర్ బువా 2 నిమిషాలు టాంగా దిగి పక్కకి వెళ్ళొస్తాడు. వచ్చేసరికి అక్కడ టాంగా ఉండదు, బంట్రోతు ఉండడు, గుర్రాలు ఉండవు, గుర్రం తోలేవాడు ఉండడు. ఈయన ఆశ్చర్యపోతాడు, ఏంది ఇక్కడ ఇప్పుడు దాకా నేను దాంట్లో వచ్చాను కదా, ఎక్కడికి వెళ్ళిపోయాని. సరే ఆయన వచ్చిన పని గుర్తు తెచ్చుకొని నానాసాహెబ్ చందోర్కర్ ఇల్లు ఎక్కడుందని తెలుసుకొని ఆయన ఇంటికి వెళ్తాడు. ఆయన బయట అరుగు మీద కూర్చో ఉంటాడు. నానాసాహెబ్ చందోర్కర్ బయటకు వచ్చి రామ్గిర్ బువాని లోపలికి ఆహ్వానించారు. వెంటనే రామ్గిర్ బువా అంటాడు, నన్ను బాబా షిరిడీ నుంచి పంపించారు, మీకు ఊది హారతి ఇమ్మన్నారని. ఆయన ఆనందపడతాడు. సమయానికి నా దైవం నాకు సహాయం చేశాడు, ఊదిని అలాగే హారతిని పంపించాడని ఆయన ఆనందపడిపోతాడు. వెంటనే తన భార్యను పిలిచి ఆ ఊదినిచ్చి నీళ్ళల్లో కలిపి మైనతాయికి ఇమ్మంటాడు. వెంటనే వాళ్ళ భార్య తీసుకెళ్లి నీళ్ళలో కలిపిస్తుంది. ఈయన స్వయంగా ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణార జతాలి దేవద సాంబిసావ భక్తాంబిసావ ఆరతి సాయి బాబా అని స్వయంగా ఆయన హారతి పాడుకుంటాడు. వెంటనే ఆమె కాసేపు తర్వాత బాధ తగ్గిపోతుంది, సుఖప్రసవం జరుగుతుంది. చూడండి ఎంతమంది వైద్యుల వల్ల కాలేనిది, అలాగే మందుల వల్ల కాలేనిది ఊది శక్తి అటువంటిది. ఊది వల్ల ఆమెకి సుఖ ప్రసవం జరిగింది. హారతి విశిష్టత అలాగే ఇక్కడ బాబా మనకు తెలియజేస్తున్నాడు. ఊది శక్తి అలాగే హారతి యొక్క శక్తి. మనందరం హారతులు పాడుకుంటుంటాం, కానీ అందులో ఉన్న భావం తెలుసుకొని పాడితే ఇంకా ఎక్కువ ఆనందాన్ని అనుభవించగలం. హారతుల్లో అంత అర్థం ఉంది కాబట్టి అందరూ భావం తెలుసుకొని పాడాలి. షిరిడీకి 100 మైళ్ళ దూరములోన మైనతాయి పడే ప్రసవ వేదన ఊది మరియు హారతి చీటి పంపి తీర్చవయ్యా ఆమె ఆవేదన.
కథలు సాయి నీ కథలు ఒకటా రెండా అవి కోకొల్లలు. వెంటనే బాబా దయ వల్ల వెంటనే అందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. కొంతసేపు అయిన తర్వాత రామ్గిర్ బువా నానా దగ్గరికి వచ్చి, అయ్యా మీరు నా కోసం టాంగాను, ఒక బంట్రోత్ని, అలాగే ఆహారాన్ని పంపించారు, మీకు చాలా కృతజ్ఞత అని తెలియజేయడానికి వస్తాడు. నానా అంటాడు, నేనేంది మీరు షిరిడి నుంచి వచ్చేదే నాకు తెలియదు, అలాంటిది నేను మీకోసం అవన్నీ నేనెందుకే పంపిస్తానంటాడు. వెంటనే ఆశ్చర్యపోతాడు. మరి అక్కడ పనివాడు ఎక్కడి నుంచి వచ్చాడు, టాంగా ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షాత్తు నానా సాహెబ్ చందోర్కర్ చేసుకున్న సేవకి, ఆయన చూపించిన ప్రేమకి భగవంతుడు సాయినాథుడే ఒక పనివాడయ్యాడు, అలాగే ఒక గుర్రబండి అయ్యాడు, గుర్రంతోనే డ్రైవర్ అయ్యాడు. మనం కూడా బాబాకి నానా సాహెబ్ చందోర్కర్ లాగా మనం కానీ ఆయన ప్రేమించగలిగితే మన కోసం బాబా పరుగున వస్తాడు. ఏదో రూపంలో వచ్చి మన ఆపదల నుంచి, మన కష్టాల నుంచి మనం రక్షిస్తాడు. మన సమర్థ సద్గురు సాయినాథుడు ఈ నీళ్ళ ద్వారా నిరూపించాడు. మనందరం అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే సాయిరామ్ 1 minute సార్. అలాగే ఇందులో 3 విషయాలు మనకు తెలియజేసుకుంటున్నాం. బాబా మనకు తెలియజేశాడు. ఊది మహిమ, అలాగే హారతుల మహిమ, అలాగే మన దీంట్లో బాబా సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు అని ఈ ఒక్క లీల ద్వారా మనందరికీ నిరూపించి చూపించాడు మన సమర్థ సద్గురు సాయినాథుడు. ఈ రోజు మనందరం ఆయన నీడలో, ఆయన పాదాల చెంత మన జీవితాన్ని గడుపుతున్నాం. మనమెంతో అదృష్టవంతులం. కాబట్టి ఇంకా మన తండ్రి గురించి, ఇంకా నానాసాహెబ్ చందోర్కర్ లాగా చెప్పుకుంటూ వెళ్ళాలి. మనందరం కూడా బాబాని ప్రేమిద్దాము, బాబా ప్రేమని పొందదాం. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. సాయిరామ్ అండి. నెక్స్ట్ కే నీరజ. సాయిరామ్ అండి. కే నీరజ రాలేదా? అక్కడ ఉందా? అమ్మ నీరజ ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ బి శ్రీనివాస్ గారు రండి. ఈ లోపల బి శ్రీనివాస్ ఏంటమ్మా? వస్తారు. బి శ్రీనివాస్ పెట్టండి. బాబా సమాధి ఘట్టం గురించి బి శ్రీనివాస్ గారే మళ్ళీ చెప్తారు. అందరూ మరేమనుకోకండి, మాట మాటకి నేనే వచ్చి చెప్తున్నానండి. బాబా గారు సందేశం మీకు అందరికి ఇద్దామని అన్ని టాపిక్లు నాకు తెలిసినంత మీకు చెప్దామని ఉద్దేశం తప్ప ఇంకేం కాదు. బాబా సమాధి ఘట్టం నా అలాగే మీకు అందరికి కూడా సచ్చరిత్రం చదివేటప్పుడు ఈ సమాధి ఘట్టం అనేటువంటి అధ్యాయానికి వచ్చేసరికి అందరికీ కళ్ళు చెమర్చుతాయని చెప్పి నేనైతే భావిస్తున్నాను. నాకు ఎప్పుడు ఈ సమాధి ఘట్టం అధ్యాయం చదివినా సరే ఎందుకో ఆ రోజు అంతా కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటుంది. కానీ మనం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏకాదశి సూత్రాల్లో చెప్పినట్టు సమాధి నుండే ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎప్పుడూ బ్రతికే ఉన్నారు, ఎప్పుడూ మనతోటే ఉంటారు, మనతోనే ఉన్నారని భావిస్తూ మనం ఈ యొక్క సమాధి ఘట్టం అనేటువంటి అధ్యాయాన్ని మొదలు పెడదాం. బాబా గారు సమాధి చెందడానికి ఇంచుమించు ఒక 32 సంవత్సరాల ముందు 72 గంటల సమాధి అనేటువంటి ఒక సంఘటన జరుగుతుంది. మనకందరికీ తెలుసు, బాబా ఉబ్బసంతో ఆయాసంతో బాధపడుతూ ఉంటాడు. ఉండేటప్పుడు ఆయన తన ప్రాణాలని బ్రహ్మాండంలో కలిపేద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి మహల్సాపతిని పిలిచి మహల్సాపతి గారితో చెప్తారు, నేను 3 రోజుల పాటు నా యొక్క ప్రాణాలను బ్రహ్మాండంలో ఉంచి మరలా తిరిగి వచ్చి నా శరీరంలోకి వస్తాను. ఒకవేళ రాని ఎడల నన్ను సమాధి చేసి ఒక 2 జెండాల్ని ఆ సమాధి మీద పాతేయండి అని చెప్పి చెప్తారనమాట. చెప్తే ఒక 2 రోజులు అవుతుంది. ఆ ఊర్లో ఉన్నటువంటి మౌల్వీలు అందరూ వచ్చి బాబా గారు చనిపోయారు, మహల్సాపతి గారు మీకు ఏమీ అనిపించడం లేదా, మనం ఎలాగైనా సరే సమాధి చేసేయాలి బాబా గారిని అంటే మహల్సాపతి గారు ఒకటే మాట చెప్తారు, బాబా గారు తను చెప్పిన మాటను ఎప్పుడు తప్పలేదు, నన్ను 3 రోజుల పాటు చూడమన్నారు. ఈ 3 రోజులు అయిన తర్వాత మాత్రమే అతన్ని సమాధి చేయడానికి నేను
ఒప్పుకుంటాను, అంతవరకు ఒప్పుకోనని చెప్పి ఆయన శరీరాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తారు. 3వ రోజు అయిన తర్వాత ఏమవుతుందంటే 3వ రోజు ఉదయం 3 గంటల సమయానికి బాబా గారిలో తన యొక్క ప్రాణాలు ప్రవేశించి బాబా గారు లేస్తారు. మొత్తం భక్తులందరూ చాలా సంతోషిస్తారు. ఎందుకంటే బాబా గారు చనిపోయారని అనుకుంటారు అందరూ కూడా. కానీ అప్పుడు ఉన్నటువంటి ఆయనకి మరణాలతోటి జననాలతో సంబంధం లేదు. ఎందుకంటే బ్రహ్మాండంలో ప్రాణాలు కలిపి మరలా తిరిగి వచ్చారు. అందరూ చూశారు, అప్పుడు ప్రత్యక్షంగా చూశారు. ఆయన మరణించి తిరిగి మళ్ళీ బ్రతికారు. ఇదే ఉదాహరణ. బాబా గారు దేవుడా కాదా, ముస్లిమా, హిందువా, ఈ చర్చ ఇప్పుడు మరొక సంఘటన రూపంలో జరుగుతుంది. ఇది అయిన తర్వాత బాబా గారు కరెక్ట్గా చనిపోవడానికి 2 సంవత్సరాల ముందు దసరా పండుగ వస్తుంది. దసరా రోజు సీమోల్లంఘనం చేయడం అనేది అక్కడ ఆనవాయితీ. వాళ్ళు గ్రామ సరిహద్దులకు వెళ్ళి పూజ చేసుకొని వస్తారు. వచ్చేసరికి బాబా ఉగ్ర రూపితుడై ఉంటారు. ఉగ్రరూపం చూపించి తన యొక్క బట్టలన్నిటిని చించుకొని, ఇప్పుడు చూడండి నేను ముస్లింనా హిందువునా అని అడుగుతారు. అంత కోపగించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ఇదే చర్చ. బాబా గారు ముస్లిమా హిందువా, ముస్లిమా హిందువా. ఎవరైతే మనకేంటండి, మన కష్టాలను దూరం చేస్తున్నారా, మన బాధలను పంచుకుంటున్నారా? అవునా కాదా? ఇంకా మనకెందుకు? ఆయన ముస్లిం అయితే మనకెందుకు, ఆయన హిందువు అయితే మనకెందుకు? ఎందుకు అనవసరమైన చర్చలు? మన మనసు పాడు చేసుకోవడం. నేను హిందువుని కదా, ముస్లింని పూజించేస్తున్నామో. సార్ ఇందాక బాగా చెప్పారు, ముస్లిం అయితే దేవుడు కాదా, హిందువు అయితే దేవుడు కాదా? మీ కష్టాలు తీరుస్తున్నారా లేదా, మన కష్టాలు తీరుస్తున్నారా లేదా బాబా? ఆ ఉద్దేశంతో ఆయన అంత కోపగించుకోవడానికి కారణం కూడా అదే. ఇప్పుడు చూడండి నేను ముస్లింనే కాదా అని చెప్పి బట్టలు చించుకున్నారు ఆయన. ఎందుకంటే అంత చికాకు పెట్టాం మనం ఆయన్ని. మీరు ముస్లిమా, మీరు హిందువు అని చెప్పి అంత చికాకు పెట్టబట్టే ఆయన ఆ విధంగా చెప్పారు. ఇంతకుముందు నేను జామ్నేర్లలో చెప్పాను, అతనికి క్లియర్గా హేమాడ్ పంత్ కూడా మనకు చెప్పాడు. ఆయన ముస్లిం అని అతనికి అనుమానం వస్తే ఆ వచ్చిన గడ్వాల్ దేశ క్షత్రియుడు ఎవరు? బాబా గారే కదా. ఆయన చెప్పినట్టే కదా, నేను క్షత్రియుని, నేను రాజపుత్రం చూస్తున్నాను చెప్పినట్టే కదా. ఇలా మన సత్చరిత్రలో అనేక సంఘటనలు ఉన్నాయి. కాబట్టి దాని చర్చ ఇప్పుడు అప్రస్తుతం. ఆ విధంగా దసరా సీమోల్లంఘనం రోజు అతను ఒక మాట చెప్తారు, ఈ రోజే నా సీమోల్లంఘనం. అంటే నేను దసరా రోజే చనిపోబోతున్నానని చెప్పి ఆ 2 సంవత్సరాల ముందే ఆయన సూచన చేశారు. 3వ సూచన మనకేంటంటే సమాధి మందిర నిర్మాణం. డ్యూటీకి శ్యామాకి ఒకేసారి కల్లో కనిపించి ఒక మందిరం నిర్మాణం చేయమంటారు. ఆ మందిరం నిర్మాణం చేసేటప్పుడు మధ్యలో ఒక దేవాలయానికి ప్లేస్ ఉంచుతామని చెప్పి వాళ్ళు చెప్పి బాబా గారు అనుమతి పొందితే అప్పుడు ఒక మాట ఉంటారు, సరే మీరు అలాగే ఉంచండి, అది నిర్మాణం అయిన తర్వాత నేనే వచ్చి అక్కడ ఉంటానని చెప్పి క్లియర్గా చెప్తారు. అప్పుడే తన సమాధి మందిరాన్ని తనే ముందు నిర్మించుకోవడం అనేది సత్పురుషులకే అది సాధ్యం. ఎందుకంటే అతను ఎప్పుడు చనిపోతారో ఆయన తెలుసు, ఎప్పుడు ఎంతవరకు బ్రతుకుతారో ఆయన తెలుసు. ఆ విధంగా ఆ అరేంజ్మెంట్ కూడా ఆయన చేసుకున్నారు. ఒక అపశకునం కూడా జరుగుతుంది. బాబా గారు చనిపోయే ముందు ఇటుక రాయి విరిగిపోద్ది. ఒక బాలుడు మసీదుని శుభ్రం చేస్తూ ఉంటాడు. బాలుడు మసీదుని శుభ్రం చేసేటప్పుడు ఆ ఇటుక ఎత్తి పట్టుకుని తుడిస్తే ఇటుక పడిపోతుంది. పడిపోతే బాబా గారు చాలా బాధపడతారు, నా కర్మ బద్దలైంది అని చెప్పి చాలా బాధపడతారు. అయితే మనం అనుకోవచ్చు సత్పురుషులకి దేని యందు ప్రేమ ఉండకూడదు కదా అని. కానీ బాబా గారికి అత్యంత ఇష్టమైనటువంటి ఆ ఇటుక ఏంటంటే ఆ ఇటుకతోటి అతను ఆత్మానుసంధానం చేస్తూ ఉంటారు, యోగాభ్యాసం చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. అటువంటి ఇష్టమైనటువంటి ఆ ఇటుక విరిగిపోయేసరికి బాబా గారి మనసు చాలా బాధపడింది. అది కూడా ఒక అపశకునం, ఆయన చనిపోబోతున్నారు అని తెలియడానికి అది కూడా ఒక అపశకునం అనమాట. తర్వాత రామచంద్ర పాటిల్, తాత్యాకోత పాటిల్ సంఘటన చెప్తాను. రామచంద్ర పాటిలు ఆ ఊరు మున్సబు, ఆయన చావుకు దగ్గరలో ఉంటాడు. అంటే అతను వ్యాధి వస్తుంది, అలా బాబా గారిని ప్రార్థిస్తూ ఉంటాడు, బాబా నన్ను రక్షించండి, బాబా నన్ను రక్షించండి అని ప్రార్థిస్తూ ఉంటే బాబా ఒకరోజు కల్లో కనిపించి, రామచంద్ర ఎందుకు అంత బాధపడుతున్నావు, నీ చావు చీటిని చింపేశాను, నీకు మరి మరణం లేదు, కానీ తాత్యా గురించే నాకు బాధగా ఉందయ్యా, ఆయన విజయదశమి రోజు చనిపోతాడని చెప్తారు. బాబా మాటకు తిరిగిలేదు, బాబా ఏది చెప్తే జరుగుతుంది. ఆయన భయపడి బాలాసాహెబ్ కూడా చెప్తాడు, ఇలాగా తాత్య విజయదశమి నాడు చనిపోతాడని చెప్పి బాబా గారు చెప్తారు. ఏం జరుగుతుంది ఏంటంటే రామచంద్ర పాటిల్ జబ్బు తగ్గిపోయి యాక్టివ్గా నడుస్తూ ఉంటాడు. విజయదశమి రానే వస్తుంది, తాత్య పాటిల్ జబ్బు పడతాడు. అదేవిధంగా అతను నాడి కొట్టుకోవడం కూడా తగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా తాత్య కోత పాటిల్ మరణానికి దగ్గరవుతున్న కొద్ది వీళ్ళకి టెన్షన్ ఎక్కువవుతుంటుంది. కానీ చివరికి ఏం జరిగింది, తాత్యా కోత పాటిల్ బయటపడిపోతారు. అతని బదులు బాబా గారు తన మరణాన్ని పొందుతారు. ఈ విధంగా ఆ సంఘటన కూడా మనకి బాబా గారి యొక్క ముందు చూపు కంటే తన భక్తుడికి మరణాన్ని కూడా తప్పిస్తారు. భక్తుడి మరణాన్ని తను తీసుకొని
భక్తుడు మరణాన్ని దూరం చేశారు. చూడండి, ఇంకంతకన్నా భగవంతుడు ఉంటారో చెప్పండి? అంతకన్నా మన చావుని అతను తీసుకున్నారంటే ఎంత ప్రేమిస్తున్నారు, అతను భక్తుల్ని ఎంత ప్రేమిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అతను చనిపోతారని తెలిసి వజే అనేటువంటి ఒక ఆయన్ని పిలిచి 8 రోజుల పాటు రామ విజయం అనేదాన్ని పారాయణం చేయిస్తారు. తర్వాత మరలా ఒక 3 రోజులు అతను పారాయణం చేస్తాడు. 11 రోజులు అయిన తర్వాత అతను రాత్రి పగళ్ళు పారాయణం చేసి అలిసిపోతాడు. ఇంకా అలిసిపోతే మరేం పర్వాలేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన్ని పంపించేస్తారు. అంటే అతను తెలిసిపోయింది నా మరణ సమయం ఆసన్నమైందని. ఇప్పుడు అంతిమ గడియలు ఏ విధంగా జరిగాయో చూద్దాం. విజయదశమి రానే వచ్చింది. ఉదయం 9 గంటల సమయంలో బాబా గారు తనంతటి తానే లేచి కూర్చున్నారు. కూర్చోగానే భక్తులందరూ ఏమనుకున్నారంటే బాబా గారికి మరణం తప్పిపోయింది, మనం చాలా సంతోషంగా ఉందామని చెప్పి అనుకున్నారు. అనుకునే సమయానికే మరలా అతను చాలా తీవ్రంగా బాధపడుతూ ఉండడం, లక్ష్మీబాయి సింధేకి 9 రూపాయలు దానం చేయడం. మీరు అందరూ షిరిడి వెళ్తే అది మాత్రం చూడండి, లక్ష్మీబాయి సింధేకి దానం చేసినటువంటి నాణ్యాలు కూడా అక్కడ ఉన్నాయి. షిరిడి టెంపుల్కి ఎడమ చేతి పక్కన ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆ విధంగా చనిపోయే ముందు లక్ష్మీబాయి సింధేకి దానం చేసి తన తుది శ్వాసను విడిచేటప్పుడు మోక్షం పొందాలంటే మోహం ఉండకూడదంట. అందుకోసం అక్కడ ఉన్నటువంటి భక్తులైనటువంటి వారిని అందరినీ కూడా భోజనాలకి బాబా గారు పంపించేస్తారు. ఇంకా వాళ్ళు భోజనం చేయకముందే మరణ వార్త తెలిసిపోతుంది. వీళ్ళందరూ వెళ్ళి ఈ బాగోజీ సింధే చెప్తే నోట్లో నీళ్ళు వేసిన తర్వాత అందరూ కూడా బాబా అని అంటే ఓ దేవా అని అందరూ అరిస్తే అని చెప్పి అక్కడితో ఆయన తన తనువును చాలించారు. ఆ తర్వాత మరణానంతరం కూడా ఆయన భక్తుల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకొని మనందరినీ ఆశీర్వదిస్తూ మనందరి కష్ట సుఖాలు తీరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ బాబా గారి యందు మనం ఎప్పుడూ కూడా మన విశ్వాసాన్ని మన ప్రేమని ఉంచి మన కష్ట నష్టాలు దూరం చేసుకుందాం. సచ్చిదానంద సద్గురు సమర్థ సాయినాథ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఏ రత్నాకర్ గారు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. గురు సమాలోన వేదికలో నిలిచిన పెద్దలకు నమస్కారము, సభకు నమస్కారం. నాకు ఇచ్చిన విషయము గురు ఆవశ్యకత. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్న నానుడి అక్షరాల సత్యం. జీవుడి యొక్క జీవితం గుడ్డి ఎద్దు చేలో పడితే ఏ దొరికితే అది మేసినట్టు తిన్నట్లు కాకుండా కామక్రోధ మదమత్సరాలలో నిండి మునిగిపోయిన ఈ మెరిసే జగత్తంతా ఇదే సత్యం అనుకుంటూ మంచి చెడు యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తాపత్రయాలతో తప్పిస్తున్న మానవాళిని ఉద్ధరించడానికి పవిత్రాణాయ సాధూనాం వినాశాయత దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు సమస్త మానవాళి యొక్క ఉద్ధరణ కేవలం గురు ద్వారా మాత్రమే సంభవమని ఈ గురు శిష్య పరంపరకు అంకురార్పణ జరిగినది. అవతార పురుషులైన శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ, దత్తాత్రేయ, నరసింహ సరస్వతి, అకల్కోట్ మహారాజు, స్వామి సమర్థ, ఆదిశంకరాచార్య, రామకృష్ణ పరమహంస, వీరబ్రహ్మేంద్ర స్వామి, రమణ మహర్షి, శ్రీ షిరిడి సాయి బాబా, అవతార్ మెహర్ బాబా, తాజుద్దీన్ బాబా, జిల్లెలమూడి అమ్మ, వెంకయ్య స్వామి, భరద్వాజ మాస్టారు మొదలగు వారు తమ శిష్యుల భక్తుల ఉద్ధరణే లక్ష్యంగా జీవించినారు. అంతేగాక పై వారందరూ తమ తమ గురువుల ద్వారానే విద్యను అభ్యసించి సమస్త మానవాళికి గురువు యొక్క ఆవశ్యకత, విశిష్టతను, గొప్పతనాన్ని వారు అనుభవించి ఆచరించి ఇతరులు కూడా ఈ మార్గాన్ని ఆచరించేలా చేసి మార్గదర్శకులైనారు. ఈ కోవలోని వారే శ్రీ షిరిడి సాయి బాబా వారు. వారి దివ్యవాకు నుండి దొర్లిన ఆణిముత్యాల అక్షయ భోగ తరతరాల వారికి ఉపయోగపడేలా ఆచంద్రార్కం
తరిగిపోని అక్షయ జ్ఞాననిధి. సాయిబాబా మధుర మనోహర మూర్తి. వారి మధుర మనోహర రూపాన్ని, మధుర మందహాస వదనాన్ని, నిజ మధుర ప్రవచనాలు, మధురోపదేశాలను, నిజ మధుర బోధనా పద్ధతి, మధుర సంభాషణ విధానాన్ని, మధుర హాస్య వినోదాలను, మధుర ప్రేమామృతాన్ని ప్రవహింపజేసే మధురమాయి శ్రీ సాయి సచ్చరిత్ర. ఎంతో కష్టతరమైన బ్రహ్మజ్ఞానాన్ని చిటికెలో ఇవ్వగల వారి సమర్థత. సబ్కా మాలిక్ ఏక్ హై వారి నిరాడంబర జీవితం. శ్రద్ధా సబూరి ఎంతో సరళమైన బోధలను కలలు కట్టిన మానవాళి భావాలలో మార్పు తెచ్చినారు. కలియుగంలో కేవలం గురునామ జపం, గురు భజన మరియు గురునామ స్మరణ సంకీర్తన వల్ల మాత్రమే జీవుల ఉద్ధరణ జరుగును. గురు ఒక్కరే శాశ్వతమైన దైవం. జన్మ జన్మలకు తోడు నీడగా ఉండి జీవుడి విధి వ్రాతను మార్చి భవసాగరాన్ని కాళ్లకు తడి అంటకుండా ఒడ్డుకు చేర్చుతారు. ఇంతేకాక శ్రీ సాయి సచ్చరితలో మరి పొద్దున సుబ్రహ్మణ్య రెడ్డి గారు చెప్పారు, నలుగురు మరి దైవాన్ని వెతకడానికి వెళ్ళడం జరుగుతుంది. అడవిలో చిట్టడవిలో వెళ్ళి వెతుకుతారు, చేస్తారు. కానీ ఎంత ప్రయత్నించినా కానీ మళ్ళీ వాళ్లకు వారి యొక్క దైవం కనిపించదు. మధ్యలో ఒక బందరి కలుస్తాడు, కలిసి చెప్తాడు, ఈ చిట్టడవిలో దారి ఏం తెలియకుండా మీరు వెళ్ళవద్దు, ఒక చుక్కాని మరి తీసుకొని వెళ్ళండి అని చెప్తే మాకంతా తెలుసునన్న గర్వాహంకారంతో వాళ్ళు తిరిగి మళ్ళీ మధ్యాహ్నం అదే చోటికి వస్తారు. మళ్ళీ అక్కడ వంజరి కలుస్తాడు. కలిసి అయ్యా నా మాట వినండి, మరి కనీసము మరి తిరిగి మీరు చాలా అలసిపోయారు, మిట మధ్యాహ్నం అయింది, ఆకలిస్తున్నది మీ అందరికీ, చాలా అలసిపోయారు, కాబట్టి కొంచెము మరి భోజనం చేసి నేను ఇచ్చిన పదార్థాలను తిని మళ్ళీ మీరు మీ పనిలో మీరు నిమగ్నం కాండి అని చెప్తే ఆ నలుగురిలోకి వెళ్ళి ముగ్గురు మాకంతా తెలుసునన్న దీంతో వాళ్ళు మళ్ళీ దైవాన్ని వెతకడానికి వెళ్ళిపోతారు. కానీ బాబా వారు మాత్రము ఒకరు మరి వారు చెప్పినట్టు వంజరు చెప్పినట్టు నేను మీతోనే వస్తానని చెప్పడము, వారంతా వెళ్ళడము, వారు ఇచ్చిన ఆహారపదార్థాన్ని తినడము, మరి వారిని తీసుకొని మా వంజరి మరి ఒక పెద్ద బావి దగ్గరికి తీసుకెళ్ళి తల కిందికి కాళ్ళు పైకి చేసి మరి దారంతో కట్టి వేలాడు తీసేసి ఎక్కడికో వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా 6-7 గంటల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అతన్ని బయటకు తీసి మరి తన చేతులతోటి ఆయన దేవునంతా నిమిరి చేసి అప్పుడు అడుగుతారు, ఎలా ఉన్నావు, మరి నీ యొక్క స్థితి ఏమిటి, నీకు ఏమనిపించింది ఈ విధంగా నేను చేయడం వల్ల అంటే అప్పుడు బాబావారి ఏం చెప్తారంటే, నేను ఎంతో ఆనందాన్ని అనుభవించాను ఆ స్థితిలో, దాన్ని నేను చెప్పలేను అని చెప్పడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా మరి ఇంకొకటి సాయి సచ్చరితలో తల్లి తాబేలు పిల్ల తాబేలు యొక్క దీన్ని కూడా మనందరికీ తెలుసు. మరి తల్లి తాబేలు మరి ఒక ఒడ్డున ఉంటే పిల్ల తాబేళ్ళు ఇంకో ఒడ్డున ఉంటాయి. తల్లి తాబేలుకు పాలివ్వడం చేయడం ఏమి ఉండదు. మరి తల్లి తాబేలు తన పిల్లల మీదే తన దృష్టి నిలిపి వాటిని ఎదుగుదలకు తోడ్పడుతుంది అన్నమాట. ఏ విధంగా అయితే మరి ఈ విధంగా ఈ జరిగే ఈ సమస్య ఏదైతే ఈ విధంగా ఈ ప్రాసెస్ ఉన్నదో అదే ఆ పిల్లలకు పుష్టి పుష్టి అమృత వృష్టి అన్నమాట. దాని ద్వారానే పిల్లలు నిరంతరము తల్లిని మరి జ్ఞాపకం తల్లి అందే తన చూపును నిలుపుతాయి. కానీ తల్లి తాబేలు కూడా పిల్లల మీద అదే తన దృష్టిని నిలిపి వారిని పోషిస్తుంది, పెద్ద చేస్తుంది. మరి ఇదే విధంగా గురువు శిష్యుల యొక్క సంబంధం కూడా ఆధారపడి ఉన్నది. గురువును అనుసరించేటువంటి మరి శిష్యుడు నిరంతరము గురువు యొక్క మీదనే వారి యొక్క చూపు ఉండాలి, గురువునే మనం చూస్తూ ఉండాలి, మరి వారు చెప్పిన విధంగానే నడుస్తుండాలి. అదే వాళ్ళకు అమృత పుష్టి దృష్టి అని చెప్పడం జరిగింది. మరి ఇంకా బాబా ఏమంటారంటే, నన్ను నమ్మిన వారిని ఒడ్డుకు చేర్చుతాను, మధ్యలో వదిలే సమస్య లేదు, మోక్షం ఇచ్చే వరకు నా ప్రాణం పైన నా మాటను నేను తప్పను అని బాబా చెప్పడం జరిగింది. మరి గురు శిష్య సంబంధం ఈ విధంగా కొనసాగుతుంది అనడానికి మరి
సచ్చరిత్రలో శ్యామాకు 72 జన్మల సంబంధము, నానాసాహెబ్కు 4, ఇంకోళ్ళకి 11, ఒకళ్ళకి 25, ఒకళ్ళకి 7 జన్మల సంబంధమైనా కానీ వాళ్ళకి మోక్షం ఇచ్చిన తర్వాతనే మరి బాబా ఇది చేయడం జరిగింది. ఎన్ని జన్మలైనా సరే శిష్యుని ఉద్ధరణే గురువు యొక్క ప్రథమ కర్తవ్యం. దాని కొరకే తన ప్రాణాన్ని సైతం వారు లెక్క చేయరు. జయ సాయిరాం. సాయిరాం. ఇప్పుడు ఆర్ గాయత్రి వెంకటేష్ గారు తిరుపతి నుంచి వచ్చారండి. ఆర్ గాయత్రి వెంకటేష్ గారు. ఈ లోపల మన సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఎక్కడున్నా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఉన్నారండి ఇక్కడ? బయట ఉంటే లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరాం. సాయిబాబా భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ అందరూ ఎంతో గొప్ప వక్తలు వచ్చి చెప్పారు. నాకు ఈ వాక్యమే గుర్తొస్తుంది, పిచుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు. నాకు అనిపిస్తుంది నేను పిచుకలాగా బ్రహ్మాస్త్రం వేయడానికి వచ్చాను. ఆ అవకాశము నరసింహారావు గారు ఇచ్చారు. ఏదో నేను ప్రిపేర్ అయిన దానికి చెప్పేస్తాను, ఓపికగా వినండి. నాకు కూడా సాయి లీలలు ఆ గురువు ఆవశ్యకత గురించి మీతో పంచుకోవాలనే ఆశ అనిపించి ఇచ్చాను. ఓకే అండి. గురువు ఆవశ్యకతను గురించి శ్రీ ప్రతి నారాయణరావు గారు సాయి సచ్చరిత్రలో వ్రాసిన మాటలను ఒకసారి మనం అందరం గుర్తు చేసుకుందాం. హేమాద్ బంతు గారు షిరిడీ చేరిన మొదటి దినముననే హేమాద్ బంతు గారికి బాలాసాహెబ్ బాటేకు గురువు యొక్క ఆవశ్యకత గూర్చిన గొప్ప వాగ్వివాదం జరిగింది. హేమాద్ బంతు గారు మన స్వేచ్ఛను వదిలి ఇంకొకరికి ఎందుకు మనము లొంగి ఉండాలి? మన కర్మలను మనమే చేయుటకు గురువు ఆవశ్యకత ఏంటి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమియూ చేయక సోమరిగా కూర్చుని వానికి గురువేమి చేయగలడు అని స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించిరి. బాటే ఇంకొక పాదమును పట్టుకొని ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాకమానదు, మనుషుడు ఒకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును, నీ తెలివితేటలు అటుండ నిమ్ము, గర్వము కానీ అహంకారము కానీ మీకు తోడ్పడవు. ఈ వాదన గంట వరకు జరిగాను. ఈ ఘర్షణ వల్ల హేమాద్ బంతు గారికి మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావే లేదు అనుకునేను. హేమాద్ బంతు బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్తు బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా వెళ్ళవచ్చు అని జవాబిచ్చాను. ఎక్కడికైనా ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా జవాబిచ్చాను. మార్గమేదని దీక్షిత్ అడిగాను. అక్కడికి పోవుటకు అనేక మార్గాలున్నాయి. షిరిడీ నుంచి ఒక మార్గం కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమునున్న అడవిలో పులులు తోడోళ్ళు కలవని బాబా బదులిగాను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహెబ్ అడుగగా అట్లయినచో కష్టమేమీ లేదని బాబా స్వయముగా జవాబిచ్చాను. అప్పుడు హేమాద్ బంతుకు గురువు యొక్క ఆవశ్యకతను గ్రహించాను. హేమాద్ బంతు గురువు యొక్క ఆవశ్యకతను గ్రహించను. పరమార్థము నిజముగా గురుబోధన వల్లనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైనటువంటి వశిష్ఠ సాందీపులకు లొంగి అనుకువతో ఉండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము ఓపిక ఆవశ్యకమనియు తెలుసుకొనెను. బాబా స్వయముగా తన గురువుని ఎలా చేరెనో మనకు వివరించు సందర్భంలో చెప్పినటువంటి మాటలు. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథమును చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను, ఇతరులపై ఆధారపడరాదు అనెను. 2వ వాడు మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడని, ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేమీ లేదని చెప్పెను. 3వ వాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పెను. 4వ వారు అనగా బాబా పుస్తక జ్ఞానము ఎందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మలను మనం పూర్తి చేసుకొని తనువును మనమును పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమును వ్యాపించిన వాడు, ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరము అనెను. ఈ ప్రకారంగా తర్కించుచు భగవంతుని వెదుగుటకు అడవులో తిరుగనారంభించితిమి. దారిలో ఒక బంజారా అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు, మీకు ఒక మార్గదర్శి ఉండే తీరాలి. ఈ ఎండవేలప్పుడు ఎందుకు ప్రయాసపడతారు, భోజనం చేసి నీళ్లు త్రాగి విశ్రాంతి తీసుకొని వెళ్ళమని చెప్పాను. కానీ మేమందరము ఆయన సహాయము అక్కర్లేదని చెప్పి తిరిగి మళ్ళీ అదే స్థలమునకు వచ్చితిమి. మళ్ళీ ఆ బంజారా ఇట్లనెను, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితే చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ సరి అయిన మార్గం చూపుటకు మార్గదర్శి ఉండే తీరవలెను. ఉత్త కడుపుతో మీరు అన్వేషణ చేయరాదు, అది జయప్రదం అవదు. భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవ్వరూ కలవరు. పెట్టిన భోజనము వద్దనుకుడు, వడ్డించిన విస్తరిని
త్రోసివేయకుడు. భోజన పదార్థములు అర్పించుట శుభసూచకము. ప్రశాంతముగా భోజనం చేయమని బతిమాలెను. నా మిత్రులు లక్ష్య పెట్టక భోజనం చేయకుండా ప్రయాణం సాగించిరి. నేను మాత్రము బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిని. ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులను ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రధాన సోపానమని అనుకుంటుని. ఏమి ఆశ్చర్యం! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచి నాతో వచ్చుటకు ఇష్టపడదవా అని అడిగాను. నీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసం ఉన్న వారికే జయము కలుగును అనిరి. వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకెళ్లి తలక్రిందులుగా వేలాడదీసి చెట్టుకు కట్టి బావి నీళ్లకు 3 అడుగులు మీదుగా ఉంచారు. నా చేతులతో కానీ నోటితో కానీ నీళ్లను అందుకోలేకుంటుంది. వారు ఎక్కడికో వెళ్ళిపోయి 5-6 గంటల తర్వాత వచ్చి బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివి అనిరి. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖులు ఎలా వర్ణించగలరు అని జవాబిచ్చి తిని గురువు సంతృష్టి చెంది నన్ను చేరదీసి నా వీపును తన చేతులతో తట్టి వారి వద్ద ఉంచుకొనిది. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచి తిని నా అభిమానం అంతయు తొలిగెను. సులభముగా విమోచనము కలిగెను అని బాబా గారు తన గురువు తనని తరింప చేసిన విధానమును, గురువు యొక్క ఆవశ్యకతను స్వయముగా మనకు తెలియచేసింది. సాయి సచ్చరిత్రలో సాయిబాబా సద్గురు స్థానంలో ఉండి భక్తుల్ని ఎలా ఆధ్యాత్మికము వైపుగా అనగా మోక్షాన్ని సాధించే దిశగా తీసుకెళ్లిన సందర్భాలు కోకొల్లలు. సమయాభావం వల్ల కొన్ని సందర్భాలు మాత్రమే మనం గుర్తు తెచ్చుకుందాం. సాటి అనున్నతుడు సమస్యల వల్ల మనస్సు విరక్తి చెంది వారి స్నేహితుల సలహా ద్వారా వారి షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించి గురుచరిత్ర పారాయణ చేయగా బాబా కలలో కనిపించిన పిదప సాటి సంతసించి ఆ దృశ్యాన్ని కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియజేసి బాబా భావము ఏమై ఉండునని కనుగొనమనెను. బాబాను అడుగగా ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో భగవంతుడు ప్రీతి చెంది అతడు పావనుడై ప్రపంచ బంధముల నుండి తప్పించుననెను. హేమాద్ బంతు ఆ సమయమున బాబా కాళ్ళు ఒత్తుచుండెను. ఈ మాటలు విని తన మనసులో ఇట్లా అనుకునేను, సాటే 1 వారం పారాయణ చేసి ఫలితం పొందెను. నేను 7 సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నాను. నా ప్రయత్నము నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి ఇప్పుడు నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను బాబా దయామృతము నాపై వర్షించదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన హేమాద్ బంతు మనసులో రాగానే హేమాద్ బంతు గారిని బాబా శ్యామ దగ్గరకు వెళ్ళి మాట్లాడి రమ్మని చెప్పాను. హేమాద్ బంతు శ్యామ దగ్గరకు వెళ్ళి చెప్పగా శ్యామ ఇట్లా నేను భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో ఉండునో బాబా వానికి అంత త్వరగా వానికి సహాయపడును. బాబా ఒక్కొక్కప్పుడు కఠిన పరీక్షలు గురిచేసి ఉపదేశం ఇచ్చును. ఉపదేశం అంటూనే హేమాద్ బంతు ఇలా అనుకునేను, తన మనస్సుకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తనను ఇచ్చటకు పంపించి ఉండును అనుకునేను. శ్రద్ధగా వినడం ప్రారంభించను. శ్యామ ఇట్లా నేను రాధాబాయి దేశముఖ్ అనే ముసలమ్మ బాబాను గురువుగా భావించి బాబా తనకు మంత్రోపదేశం ఇచ్చినంత వరకు ఉపవాసం ఉండి చచ్చేదనని మనోనిశ్చయం చేసుకునేను. బాబా ఆమెను పిలిచి, అమ్మా నీవు నా తల్లివి, నేను నీ బిడ్డను, నేను చెప్పున్నది శ్రద్ధగా వినుము. నాకు ఒక గురువు ఉండెను. వారు నా చెవిలో ఏ మంత్రము ఊదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే వినుటకు వారి సేవ చేయుటకు నిశ్చయించుకుంటుని. కానీ వారి మార్గము వారిది. వారు నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, సంతోష స్థైర్యంతో కూడిన ఓరిమి. నేను రెండింటిని వారికి అప్పించిదని వారు ప్రసన్నులైది. నా గురువు అట్లు 12 సంవత్సరములు సేవించితిని. నాకు ఏ లోటు లేకుండెను. అలాగా నాకు మంత్రము ఏది ఉపదేశించినప్పుడు నేను నీకు ఏ మంత్రము ఉపదేశించను తల్లి, నువ్వు నా వైపే సంపూర్ణ హృదయముతో మనసు పెట్టి కార్యక్రమాలు చేసినచో నువ్వు తరించదవు. కాబట్టి గురువే సర్వమును చేయువాడని గురువుని పరబ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని భావించెదరో వారు ధన్యులు. కాబట్టి నువ్వు దానిని ఫాలో చేయమ్మా అని చెప్పేసి మనం బాబా గారు చెప్పాను. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము, అప్పుడు మనమిద్దరము కలియు మార్గం ఏర్పడును. నీకు నాకు భేదము కలదు అనున్నదే భక్తునికి గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపు చేయనదే మనకు ఐక్యత కలదు అనే మాటలను కూడా బాబా హేమాద్ బంతుకు రాధాబాయి దేశముకు కథ విన్న తర్వాత అడిగి ఆయనకి చెప్పాను. దాసగులు ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు మాత్రమే ఉపనిషత్ సంగతులను చెప్పగలరని అవకాశం దొరకగానే సాయిబాబా సలహా మేరకు కాకా పనిపిల్ల వల్ల ఈశావాస్యోపనిషత్ యొక్క అర్థాన్ని గ్రహించెను. చివరగా ఒక్క మాట, సాయిబాబా స్వయముగా చెప్పిన మాటలను అందరూ హృదయ పలకమందు చెక్కుకొనుము. గురువు సహాయము లేనిదే శిష్యుడు మోక్షమును పొందలేడు. ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు, కానీ మన గురువు మనకు అసలైన తండ్రి. ఇతరులు మనకు అనేక సుబోధలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరవరాదు. హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము, వారిని సర్వస్య శరణాగతిని వేడుము, భక్తితో వారి పాదములను మొక్కుము. అట్లు చేసినచో
సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్ అండి. నెక్స్ట్ పి సుజాత. గురువు యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడతారు. ఓం శ్రీ సాయిరామ్. వేదికను అలంకరించిన మన పెద్దలకు అందరికీ నమస్కారము. మరియు మన ఐఎస్ఎస్ బిఎస్టి మన నరసింహ సార్ గారు, మరియు ధర్మపత్ని మన లక్ష్మి అమ్మగారు, మరియు మన వాకాడు మన కన్వీనర్ మన బేబీ అమ్మగారికి పాదాభివందనములు. మరియు మన ఐఎస్ఎస్ బిఎస్టి ట్రస్ట్ కమిటీ మెంబర్లకు, మరియు ఇక్కడికి వచ్చేసిన మన సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇచ్చిన టాపిక్ గురువు ఆవశ్యకత. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వేదములను ఉపదేశించు బ్రహ్మ విధముగా మంత్రం ఉపదేశించును కనుక గురువే బ్రహ్మ. అజ్ఞానమున పడకుండా రక్షించును కనుక విష్ణువు. సకల అజ్ఞాన ఆవరణములను హరింపజేయును గనుక శివుడు. ఏ గురువు చేత అజ్ఞానం అనేడు చీకటి చే గ్రుడ్డివాడు అగు జనుని యొక్క జ్ఞాన నేత్రము పరబ్రహ్మ జ్ఞానమను కాటుక యొక్క కనికతో తెరుపింప చేయువారు సద్గురువు. జీవుడికి జనన మరణము దుఃఖాత్మకమగు సంసారము కలదు. దేహమే నేననుకొనుట గొప్ప భ్రమ. నేను దేహం కాదు ఆత్మను అని గురువు నాకు ఆత్మ సాక్షాత్కారము చేయించి జన్మరహిత చేసేవారు గురుమూర్తి. ఆత్మజ్ఞానము చాలా సూక్ష్మము. దానిని తమ స్వశక్తి చేత దానిని పొందలేరు. గురుమూర్తి ముందే ఆ మార్గమందు నడిచి ఉన్నారు. కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మికంగా మార్గంలోకి తీసుకొని పోగలరు. మనము తల్లిదండ్రులు పుట్టడము ఒక జన్మ అయితే గురు ద్వారా ఆత్మజ్ఞానం పొందుట ద్విజన్మ. మానవ జన్మకు తప్పకుండా గురువు ఉండి తీరవలను. గురువు అంటే విద్యావతారము. అన్ని అవతారములు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినవి, కానీ ఈ గురువు అనే విద్యావతారము దుష్టులను కూడా బాగు చేసి మంచి మార్గం వైపు నడిపించే అవతారమే గురు అవతారం. ఓం శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్. సాయిరామ్. బి శ్రీనివాస్ గారు గురువు యొక్క ఆవశ్యకత. గురువు. గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవారే గురువు. ఈ గురువు యొక్క ఆవశ్యకతను మనకు సచ్చరిత్రంలో 2 కథల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకటి, హేమాడ్ పంతు మొట్టమొదట రాగానే వాడాలో ఒక వాగ్వాదం జరుగుతుంది హేమాడ్ పంత్కి బాలాసాహెబ్ బాటేకి. హేమాడ్ పంత్ ఏమంటాడంటే, మన పని మనం చేసేటప్పుడు, మన కర్మను మనం నిర్వర్తించేటప్పుడు వేరొకరి ఆవశ్యకత ఏమున్నది అని చెప్పి హేమాడ్ పంత్ వాదిస్తే, బాలాసాహెబ్ బాటే ఏమంటారంటే, మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలుస్తారు, కాబట్టి మనకి సహాయం అనేది అవసరం అని చెప్పి ఆయన అంటారు. వీరిద్దరూ ఇలా వాగ్వాదం చాలా గంటల పాటు జరిగిన తర్వాత మరుసటి దినము మసీదుకి పోతే బాబా గారు అడుగుతారు, వాడాలో ఏం జరుగుతున్నది అని అడుగుతారు. అడిగిన సమయంలోనే కాకాసాహెబ్ దీక్షిత్ వస్తారు. వచ్చి, బాబా నేను మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నాకు సెలవు ఇప్పించండి అంటే వెళ్ళు అని చెప్పి చెప్తారు. చెప్తే పక్క నుంచి ఎవరు ఎక్కడికి అని అడుగుతారు. బాబా గారు పైకి అని అంటారు.
అనగానే దీక్షితు మార్గం ఏదైనా ఉందా అని అడిగితే బాబాగారు అంటారు, షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉంది, కాకపోతే పులులు, సింహాలు, గోతులు అనేవి చాలా ఉంటాయి, చాలా క్లిష్టతరమైన మార్గం అని చెప్తారు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ అడుగుతారు, మార్గదర్శి తోడుంటే, అంటే మార్గదర్శి ఉంటే నీ గమ్యాన్ని చేరుస్తారని చెప్తారు. అంటే క్లియర్గా బాబాగారు అక్కడ ఏం చెప్పారంటే, మనం ఏదైనా సాధించాలంటే తప్పనిసరిగా మార్గదర్శి లేదా గురువు అనేవారు అవసరం అని చెప్పి బాబాగారు అక్కడ హేమాడ్ పంత్కు తెలియజేస్తారు. అదేవిధంగా అన్వేషణం అనే కథ ద్వారా బాబాగారు మరియు ఒక ముగ్గురు మిత్రులు కలిసి భగవంతుని వెతకడానికి అడవులకు పోతారు. అడవులకు పోయేటప్పుడు అడవులకు వెళ్ళగానే ఒక బంజారా కనిపిస్తాడు. కనిపించి, అయ్యా మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు ఏదో సమాధానం చెప్పి తప్పించుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట బంజారాతో. బంజారా అంటాడు, ఈ అడవి అంతా చాలా దట్టమైనటువంటి అడవి, ఎవరైనా మార్గదర్శకుడు కానీ లేకపోతే మీరు తిరగడం, ఈ అడవిలో తిరగడం చాలా కష్టం అని చెప్తే పర్వాలేదని చెప్పి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వీళ్ళు నలుగురు కూడా వెళ్ళిపోయి తిరిగి మరలా మధ్యాహ్నం సమయం అయ్యేసరికి మరలా బంజారా ఉండే చోటు దగ్గరికి చేరుతారు. చేరితే బంజారా అంటారు, అయ్యా మీరు దేనికోసం వెతుకుతున్నారో నాకు చెప్పక్కర్లేదు, కానీ మధ్యాహ్నం సమయం అయింది కాబట్టి కొంచెం భోజనం చేసి మంచినీళ్ళు తాగి వెళ్ళండి అని చెప్తే వాళ్ళ ముగ్గురు కూడా వెళ్ళిపోతారు. బాబాగారు బంజారా ప్రేమకు లొంగిపోయి భోజనం చేసి మంచినీళ్ళు తాగుతారు. తాగేసరికి తన గురువు గారు ప్రత్యక్షం అవుతారు. బాబాగారికి ప్రత్యక్షమై గురువు గారు అంటారు, నేను నీకు దారి చూపెడతాను, నాతో వస్తావా అంటే బాబాగారు వాళ్ళ గురువు గారితో వెళ్తారు. వెళ్తే వాళ్ళ గురువు గారు తీసుకువెళ్ళి ఒక నూతిలో 3 అడుగుల ఎత్తులో, నీటికి 3 అడుగుల ఎత్తులో కాలు పైకి తల క్రిందికి పెట్టి కట్టేసి వాళ్ళ గురువు గారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మరొక 4-5 గంటలు పోయిన తర్వాత వచ్చి బాబాగారిని అడుగుతారు, ఏ విధంగా ఉంది అంటే చాలా బ్రహ్మానందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది గురువు గారు అంటారు బాబాగారు. అంటే అప్పుడు బాబాగారిని తనతో తీసుకొని పోతారు. పోతే అప్పటి నుంచి కూడా బాబాగారు తన యొక్క గురువుతో ధ్యానంలో ఉండి గురువు గారిని ప్రేమిస్తూ ఉంటారు. ఎటువంటి ప్రయత్నము లేకుండానే ఆత్మ సాక్షాత్కారం అనేది బాబా గారికి జరుగుతుంది. దేని ద్వారా? వాళ్ళ గురువు గారిని ధ్యానించడం ద్వారా, వాళ్ళ గురువు గారికి సేవ చేయడంతో ఆయనకి ఆత్మ సాక్షాత్కారం, ఆత్మజ్ఞానం అనేది ఈజీగా దొరుకుతుంది. అంటే దీని ద్వారా బాబా గారు ఏం చెప్పదలిచారు? గురువు ఉంటేనే మనకి ఏదైనా సాధించగలమని మనకు చెప్పదలిచారు. గురువు యొక్క ఆవశ్యకతను కానీ మనం చూస్తే, గురువు 1,000,000 పాపాలను నశింపజేస్తారు. గురువు గారు 1,000,000 పాపాలను నశింపజేస్తారు. పతనం నుంచి మనల్ని కాపాడుతారు. పునర్జన్మ లేకుండా చేస్తారు. నవవిధ భక్తులు మనకు కలగాలి అంటే, భగవంతుని పూజించాలి అంటే తప్పనిసరిగా గురువు యొక్క సహకారం మనకు అవసరం. అహంకారం లేకుండా చేస్తారు, అజ్ఞానాన్ని తొలగిస్తారు, భవసాగరాన్ని దాటిస్తారు. భవసాగరం దాటడం ఎంత కష్టమో మనకు అందరూ తెలుసు కదా. ఆ సచ్చరిత్రలో చెప్తారు, ఈ భవసాగరంలోనంట అహంకారం అనేటువంటి అలలు చాలా ఉధృతంగా ఉంటాయంట. ఈ అహంకారపు అలలు ధైర్యం అనే మన చెట్లను కూల్చివేస్తూ ఉంటాయంట. అదే ఆ సాగరంలో క్రోధము, అదేవిధంగా మోహము వంటి అనేక మొసళ్ళు తిరుగుతూ ఉంటాయంట. ఇటువంటి భవసాగరాన్ని దాటాలి అంటే గురువు అనేటువంటి ఒక నావను మనం పట్టుకుంటే ఈజీగా మనం ఈ భవసాగరాన్ని దాటొచ్చు అని చెప్తారు. తల్లి అంట మనల్ని బయట ప్రపంచంలోకి పడివేస్తుందంట. గురువు ఏం చేస్తారట? మన అంతఃప్రపంచాన్ని చూపెడతాడంట. మన తండ్రి మనకి క్షణికమైన ఐశ్వర్యాన్ని ఇస్తే గురువు మనకి శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ఇస్తారంట. గురువు గారి దెబ్బ మన మీద పడితే మనకు పునర్జన్మ ఉండదంట. మనం ఏదైనా అజ్ఞానంలో ఉంటే ఇమీడియట్గా మనం తెలివి తెచ్చుకుంటామంట. గురువు యొక్క దెబ్బకు కూడా అంతటి ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా మనం చనిపోయేటప్పుడు గురువు గారిని కానీ తలుచుకుంటే మనం దైవ సాన్నిధ్యాన్ని పొందుతామంట. దైవత్వాన్ని కలగాలన్నా, పరమార్థం కలగాలన్నా గురువు యొక్క ఆవశ్యకత, గురువు యొక్క అవసరం మనకి చాలా ఉంది. కాబట్టి సద్గురు అయినటువంటి సాయినాథుని మనం ప్రార్థిస్తూ ఆయన యొక్క గురువు నుంచి వచ్చినటువంటి ఏ విధమైనటువంటి ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం, అవన్నీ కూడా సాయినాథుని నుంచి మనం పొందాలి. అదేవిధంగా గురువు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. సచ్చరిత్రలో పరీక్షిస్తారు. ఎవరిని? శ్యామాని ముందు రమ్మంటారు, ఒక మేకని తెస్తారు. శ్యామ దీన్ని నరకయ్య అంటారు. శ్యామ కత్తిని తీసుకురావడానికి రాధాకృష్ణమ్మ ఇంటికి వెళ్తారు. రాధాకృష్ణమ్మ ఇంటికాడ నుంచి కత్తిని తీసుకొస్తారు. అయితే రాధాకృష్ణమ్మకి ఈ విషయం తెలిసిపోతుంది. ఏంటయ్యా నువ్వు బ్రాహ్మణుడు, నువ్వు మేకని నరకడం ఏంటని చెప్పి ఆ కత్తిని మరలా తిరిగి రాధాకృష్ణమ్మ తెప్పించుకుంటారు. మరలా సాటేవాడకి వెళ్తారు కత్తి తేయడానికి. ఈ లోపు ఆయన కాకాసాహెబ్ దీక్షిత్ పిలుస్తారు. మరలా బాబాగారు, దీక్షిత్ ఈ యొక్క మేకను నరకాలయ్యా అంటే దీక్షిత్ అన్నీ రెడీ చేసుకొని మేకను నరకడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడు బాబాగారు అంటారు, నువ్వేం బ్రాహ్మణుడు అయ్యా, మేకను నరకడానికి సిద్ధపడ్డావంటే అతను ఒక మాట అంటాడు, గురువు గారి ఆజ్ఞను మేము ధిక్కరించాం, గురువు ఆజ్ఞ మాకు శిరోధార్యం,
గురువు మాటే మాకు శిలాశాసనం అని చెప్తారు. ఎవరైతే గురువు మాటని, గురువు ఆజ్ఞని పాటిస్తారో వాళ్ళెవరు కష్ట నష్టాలు పాలవరు. అదేవిధంగా ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్ని మాంసం తెమ్మని పంపిస్తే దాదా కేల్కర్ తేడానికి రెడీ అవుతాడు. ఆయన కూడా బ్రాహ్మణుడే. ఏకాదశి రోజు తర్వాత వారించి ఆ రోజు మాంసం వండడమే మానేస్తారు బాబా గారు. అంటే ఈ విధంగా చిన్న చిన్న పరీక్షలు గురువు మనకి పెడుతూ ఉంటాడు. అయితే గురువు ఆజ్ఞని ధిక్కరిస్తే ఏమవుతుందో కూడా మనకు తెలుసు. తాతయ్య ఏం చేశాడు, ఒకసారి సంతకి వెళ్తానంటాడు. బాబా గారు అంటారు, అయ్యా నువ్వు ఈరోజు వెళ్ళొద్దు, ఈరోజు బాగోలేదని అంటే లేదని చెప్పి వెళ్తే ఆ టాంగా విరిగి అతను దెబ్బలు తగులుతాయి. అదేవిధంగా ఐరోపా దేశస్తుడు ఒక ఆయన వస్తారు, ఆయనకి బాబా గారు దర్శనం అవ్వదు, అతను వెళ్ళిపోతానంటే వద్దు కొద్ది రోజులు ఆగి వెళ్ళమంటే ఆయన ఆ యొక్క పౌరుషానికి బయలుదేరితే ఆయనకు కూడా దెబ్బలు తగులుతాయి. అయితే ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, బాబా గారు అతని మాట కాదన్నందుకు చేసింది కాదు, ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు. ఆ రోజు వెళ్తే ప్రమాదం జరుగుతుందని తెలిసి అతను వారించారు తప్ప ఆయన వారించినా వెళ్ళారు కాబట్టి దెబ్బలు తగలడం కాదు. ఆయనకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలుసు కాబట్టి ఈరోజు ప్రమాదం జరుగుతుంది మీరు ఆగండి అన్నారు కాబట్టి ఆ రోజు మనం ఆగిపోవాలి. ఆ విధంగా గురువు ఆజ్ఞ ధిక్కరిస్తే ప్రమాదాలకు లోనయ్యారు. అదేవిధంగా గురువు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. చాలా ఉదాహరణలు సచ్చరిత్రంలో ఉన్నవన్నీ ఇవే, గురువు గారు మనల్ని కాపాడినవే. ఒకటి, శ్యామాని పాము కాటు నుంచి రక్షిస్తారు. మిరీకర్ చిత్లీ వెళ్తారు, అక్కడ కూడా పాము కాటు నుంచి రక్షిస్తారు. బాపు సాహెబ్ బూటే గారికి నానా డంగ్లే పెద్ద జ్యోతిష్కుడు, ఈ రోజు నీకు మృత్యుభయం ఉందని చెప్తారు. బాబా గారు నవ్వుతూ, ఏం నాన్న ఏమన్నాడు, ఈరోజు మృత్యుభయం ఉందన్నారా, నేను చూసుకుంటాను, ఈ ద్వారకామాయకు వచ్చిన వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్తారు. అదేవిధంగా బాపు సాహెబ్ బూటే ఆ రోజు రాత్రి మరుగుదొడ్డికి వెళ్తే అక్కడ పాము కనిపిస్తుంది, కనిపించిన పాము మాయమైపోద్ది. చూడండి ఎంతటి చమత్కారం. అంటే జ్యోతిష శాస్త్రాన్ని కూడా తాత్యా సాహెబ్ మరణాన్ని తప్పించారు ఆయన. ఇవన్నీ ఏమాత్రం. కాబట్టి గురువు అనేవారు మనల్ని ఆ విధంగా రక్షిస్తూ ఉంటారు. అయితే గురువుని మనం ఎలా ప్రేమించాలి, శిష్యుడు గురువుని ఎలా ప్రేమించాలి, శిష్యుడు ఎలా ప్రేమిస్తే గురువు యొక్క గురువు యొక్క కృపా కటాక్షాలు మనకు కలుగుతాయి అంటే బాబా గారే చెప్తారు. రాధాబాయి దేశ్ముఖ్ ఒకసారి వెళ్తుంది, వెళ్ళి రాధాబాయి దేశ్ముఖ్ నాకు మంత్రోపదేశం చేయండి అంటారు. అంటే బాబా గారు అంటారు, అమ్మా నా గురువు నాకే మంత్రోపదేశం చేయలేదు, కానీ 2 పైసలు నన్ను దక్షిణగా అడిగారు. శ్రద్ధ సబూరి అనేటువంటి ఈ 2 పైసలు దక్షిణగా ఇస్తే నా గురువు ప్రసన్నమైన కావలసినవన్నీ ఇచ్చారు. శ్రద్ధ అంటే ఏంటంటే నేను ఎల్లప్పుడూ కూడా నా గురువుని ధ్యానిస్తూ ఉండేవాడిని, ఎల్లప్పుడూ కూడా నా గురువు వైపే చూస్తూ ఉండేవాడిని, ఎప్పుడు కూడా గురువు ధ్యానంలో ఉండేవాడిని. ఇదే శ్రద్ధ. సబూరి అంటే సంతోష స్థైర్యంతో కూడినటువంటి ఓర్మి. అంటే నేను 15 సంవత్సరాల పాటు ఇదే విధంగా నా గురువుని ధ్యానిస్తూ ఉన్నాను. ఆ విధంగా ధ్యానించడం వల్ల నా గురువు గారు నాకు తిండికి బట్టకి దేనికి లోటు లేకుండా చేశారు, నాకు కావాల్సినటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా కలుగజేశారు. కాబట్టి శిష్యులు గురువుని ఆ విధంగా ప్రేమించాలి. గురువు గారు శిష్యుని ప్రేమించడం కూడా చెప్పారు. పెద్ద తాబేలు చిన్న తాబేలు. పెద్ద తాబేలు ఎక్కడో ఉంటుంది, పిల్ల తాబేలు ఈ పక్కన ఉంటుంది. పెద్ద తాబేలు ఒక్కసారి చూస్తే చాలు పిల్ల తాబేలుకి శక్తి వస్తుంది, జీవశక్తి వస్తుంది. అంటే ఆ తల్లి మన బాబా గారు, పిల్ల తాబేలు మనం ఎల్లప్పుడూ కూడా మన పెద్ద తాబేల్ని మన గురువు గారిని మనం మర్చిపోకూడదు. ఎప్పుడు మనతోటే ఉన్నారు. మీరు కావాలంటే పిలండి, మీకు ఏదైనా సమస్య వచ్చేటప్పుడు బాబా అని పిలండి, ఇమీడియట్గా మీకు కనిపించి నేనున్నాను నీకేంటంటారు. నాకు ఎప్పుడు అంటారు, శ్రీనివాస్ నేనున్నాను నీకేం భయం అని అంటుంటారు. ఇప్పుడు నాకు ఏ సమస్య వచ్చినా బాబా అంటే శ్రీనివాస్ నేనున్నానుగా అంటారు. మీకు కూడా అలాగే అంటారు. ఆ అటాచ్మెంట్ మీరు గురువుతో ఏర్పాటు చేసుకోండి. సద్గురు ఒక్కరికే బోధించే అర్హత ఉందని చెప్పి ఈశావాస్యోపనిషత్తులో క్లియర్ చేస్తారు. ఆయన ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా ఈశావాస్యోపనిషత్తుకి అర్థం చెప్పలేకపోతారు. బాబా గారు ఒక్కరే సద్గురువు మాత్రమే తను చూసి తెలుసుకునేటట్టు చేస్తారు. బాబా గారు చెప్పాలంటే చెప్పగలరు, కానీ అక్కడ పని పిల్లతోటి విలేపార్లేలో పని పిల్లతోటి, అంటే లెర్నింగ్ బై డూయింగ్ అంటారు మా టీచర్ భాషలో, అంటే అలాగైతే మనకు బాగా జ్ఞానం వస్తుందని. ఆ విధంగా ప్రత్యక్ష అనుభవాన్ని కలుగు చేసేవారే సద్గురువులు. కాబట్టి ఈ సద్గురువుని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఆ బాబా పాదాల యందు అందరూ అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండి ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం కలుసుకొని చక్కగా మన యొక్క భావాలను మనం పంచుకొని ఆ బాబా గారి యొక్క దయని కృపని పాత్రలు అవుతారని మనం అందరం అవ్వాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఎప్పటితో నా స్పీచ్ రేపు అందరికీ ధన్యవాదాలు. సాయిరామండి. నెక్స్ట్ టి భాస్కర్ రెడ్డి గారు గురువు యొక్క ఆవశ్యకత.
సాయిరామ్ అండి. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి సాయి స్వరూపులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈరోజు ఇంటర్నేషనల్ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనాన్ని అత్యంత ఘనంగా వైభవోపేతంగా ఈ వాకాడు పట్టణంలో ఆనంద సాయి సేవా నిలయం ప్రాంగణంలో జరుపుకుంటున్నాం. ఈరోజు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మనకు పేపర్ ప్రజెంటేషన్స్లో భాగంగా గురువు ఆవశ్యకత అనే అంశం పైన మాట్లాడటానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. గురు అనే శబ్దం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే గుకారంధకారస్య రుకార తన్నిరోధ అంటారు. అంటే గు అనే అక్షరం ఏం తెలియజేస్తుంది అంటే అంధకారం, రు అంటే దాన్ని నిరోధించేది. అంటే గురువు అనేవాడు అజ్ఞానం అనేటటువంటి చీకటిని పారద్రోలేవాడు. ఆ విధంగా గురు శబ్దంలోనే మనకు విపరీతమైనటువంటి అర్థం, లోతైన అర్థం ఉంది. మరి గురువు అవసరం ఏంటి అంటే ముందు మానవ జన్మ గురించి చెప్పుకోవాలి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద. అందులో అత్యంత శ్రేష్టమైనది, పరమోత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అంటే మానవ జన్మ లభించటం అదృష్టం. మరి ఆ మానవ జన్మకు సార్థకత ఏమిటి, మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది జనన మరణ చక్రం నుంచి బయటపడటం, మోక్షాన్ని సాధించటం, ఇది మానవ జన్మ యొక్క లక్ష్యం. మరి ఈ మోక్ష సాధన, ఈ ఆత్మ సాక్షాత్కారం మనకై మనం స్వయంగా ప్రయత్నిస్తే సాధించేది కాదు. ఎవరి ద్వారా సాధించాలంటే ఖచ్చితంగా సద్గురువు ద్వారానే ఇది సాధించబడుతుంది. సద్గురువు లేకుండా మానవ జన్మ లక్ష్యం స్వప్రయత్నం ద్వారా సాధించేది కాదు. మనం దశావతారాల్లో శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం చూసినట్లయితే శ్రీరాముడు వశిష్ఠుని, శ్రీకృష్ణుడు సాందీపుని గురువుగా తీసుకున్నారు. వారు అవతార పురుషులు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ రూపాల్లో అవతరించారు. అయినా కూడా గురువుల్ని వాళ్ళు సేవించి తరించడం జరిగింది. అలాగే దత్తాత్రేయుడు 24 గురువుల గురించి చెప్పారు. శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, కృష్ణ సరస్వతి యతివరేణ్యులని గురువుగా స్వీకరించారు కాశీలో. మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, షిరిడి సాయి, ఇట్లా ఎవరిని తీసుకున్న అవతార పురుషులే గురువులని సేవించి ఈ గురు సాంప్రదాయాన్ని అనుసరించినప్పుడు మానవ మాత్రులము, సామాన్య మానవులమైనటువంటి మనకు గురువు అవసరం ఖచ్చితంగా ఉంది అనేటటువంటిది ఆ మహనీయుల చరిత్రల ద్వారా మనం గమనించాలి. మనం ఖచ్చితంగా గురువుని ఆశ్రయించాలి. ఇక్కడే కలియుగంలో కలిపురుషుడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడండి. అంటే ఇలాంటి సత్కార్యక్రమాలు ఇలాంటి జరిగేటప్పుడు కూడా మనకు మొబైల్ ఫోన్ రూపంలోనో ఇంకా ఏదో పక్కనున్నటువంటి వాళ్ళ ముచ్చట్లతోనో కలిపురుషుడు ప్రవేశిస్తాడు. ఎందుకంటే తరించిపోకుండా చూడటం ఆయన యుగ ధర్మం, యుగ పురుషుడి ధర్మం. కాబట్టి కలిపురుషుడు వస్తుంటాడు. కాబట్టి మనల్ని తరించనీయకుండా చేస్తారు. మరి ఎట్లా అంటే సద్గురువు దొరకకుండా ఇక్కడ బాధ గురువులు దొరికేటట్టుగా ఈ కలియుగంలో ఉంటారు. బోధ గురువులు, బాధ గురువులు మనకు లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు సద్గురువులు మనకు వేల మీద లెక్క పెట్టచ్చు, వాళ్ళు దొరకడం కష్టం. కానీ బాధ గురువులు బాగా దొరుకుతారు. ఈ దత్తపురాణం కానీ, శ్రీపాద వల్లభ చరితామృతం కానీ, గురు చరిత్ర కానీ, మాణిక్య ప్రభు చరితామృతం కానీ, స్వామి సమర్థ చరితామృతం కానీ, సాయి సచ్చరిత్ర కానీ, ఇలాంటి దత్తావతారాల చరిత్రలు చదవకుండా సద్గురువును ఆశ్రయిస్తే ఖచ్చితంగా మానవ జన్మ వ్యర్థం అవుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఖచ్చితంగా ఈ సద్గ్రంథాలు చదివితే మనకు సద్గురు లక్షణాలు తెలుస్తాయి. ఉదయం ఆదిపూడి సాయిరాం గారు సద్గురు లక్షణాలు సచ్చరిత్రలో ఉన్నాయి, స్పష్టంగా వివరించారు మనకి. ఈ గ్రంథాలన్నీ చదివితే సద్గురు లక్షణాలు తెలుస్తాయి. మనం అంటే ఎవరిని సద్గురువుగా భావించాలి, ఎవరిని ఆశ్రయిస్తే మనకు మోక్ష మార్గం సూచిస్తారు. సద్గురువుకు అహం ఉండదు, అసలు దేహాభిమానమే ఉండదు. మేకప్ వేసుకొని, లిప్స్టిక్లు పెట్టుకొని సద్గురువులని చెప్పుకుంటున్న వాళ్ళని లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఒక్కసారి సాయిబాబాను చూడండి, ఎంత నిరాడంబరంగా ఉన్నారు. చినిగిన కఫ్ని వేసుకున్నాడు, వారం తరబడి స్నానం లేకుండా ఉన్నారు, మలమూత్ర విసర్జన కూడా కూర్చున్న చోటే చేశారు. అంటే దేహాభిమానం ఏమీ లేదు. తినే ఆహార పదార్థం పైన ఏమాత్రం ఆపేక్ష కానీ వ్యామోహం కానీ లేదు. అన్ని పదార్థాలు ఒక మట్టి పాత్రలో వేస్తే దాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు, పందులు అన్ని ముడితే దాన్ని తీసుకునేవారు. అంటే శరీరం నిలబడటానికి ఏమైతే ఆహారం కావాలో అదే తీసుకునేవారు, కానీ దాని రుచిని ఆయన ఎప్పుడూ కూడా చూడలేదు. అలాంటి వారు సద్గురువులు. అలాంటి సద్గురువులను మనం ఆశ్రయించాలి, బాధ గురువులను ఆశ్రయించొద్దు. ఓకే, ఇంకా సద్గురు లక్షణాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వారికి తరతమ భేదం ఉండదు, ధనిక భేదం ఉండదు, స్త్రీ పురుష భేదం ఉండదు, ప్రాంతీయ భేదం, ఏ భేదం ఉండదు. అందరినీ సమానంగా చూస్తారు. మనకు సచ్చరిత్రలో ఉంది, రామావతారం, కృష్ణావతారం దుష్ట సంహారం కోసం వచ్చాయి. కానీ దత్తావతారాలన్నీ కూడా
దుర్మార్గులను కూడా సన్మార్గంలోకి మార్చడానికి వచ్చినటువంటి విశిష్ట అవతారాలు దత్తావతారాలు. అది దత్తావతారాల యొక్క విశిష్టత. కాబట్టి వారికి ఎలాంటి భేదం లేదు. దుర్మార్గులు సన్మార్గులు అందరూ సమానమే, వారికి మంచివారు చెడ్డవారు అందరూ సమానం. అందరినీ సన్మార్గంలో తీసుకుపోవటమే దత్తావతారాల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. కాబట్టి మనం దత్తావతారాల అవతార పరంపరలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే గురువులుగా మనం స్వీకరించాలి. ఎవరిని పడితే వాళ్ళని గురువులుగా స్వీకరించదు. ఇంకొకటి, మనం సద్గురువుని పరీక్షించాలి. భరద్వాజ గారు మాస్టర్ గారు పుస్తకాలు గ్రంథాలు చదివిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. మనం గురువుని టెస్ట్ చేయాలి. అదేంటంటే గురువు శిష్యుడిని పరీక్షిస్తాడు కానీ శిష్యుడు గురువుని పరీక్షించాలి. మనం తరించాలంటే సరి అయిన గురువు మనకు దొరకాలి. ఖచ్చితంగా గురువులో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ సద్గ్రంథాలలో ఏవైతే సద్గురు లక్షణాలు ఏవైతే అందులో ప్రస్తావించారో ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కనుక దొరికితే ఇక జన్మ జన్మలకు వదిలిపెట్టదు. వాళ్ళ పాదాల మీద పడిపోవాలి అంతే. వాళ్ళ పాదాలను వదలదు. వాళ్ళు కొట్టినా తిట్టినా చీదరించుకున్నా వదిలిపెట్టదు. ఖచ్చితంగా మనం తరిస్తాం. మనకు మోక్ష మార్గాన్ని వాళ్ళు ప్రసాదిస్తారు. అలాంటి గురు లక్షణాలను మనం గమనించి అలాంటి గురువుని ఆశ్రయించాలి. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో ఇంకొక ప్యాషన్ ఏమైందంటే లివింగ్ గురువు ఉండాలండి. శరీరంతో ఉన్న గురువు, ఇది కొత్త ప్యాషన్ అయిపోయింది. శరీరంతో ఉన్న గురువు కావాలండి అంటే మరి ఇప్పుడు శరీరంతో ఉన్న గురువుల ఈ లక్షణాలన్నీ కనపడతాయా? ధనం మీద వ్యామోహం లేని గురువు ఉన్నారా ఈరోజు? శరీరం మీద వ్యామోహం లేని గురువు ఉన్నారా? అలాగే పేరు ప్రతిష్టల మీద వ్యామోహం లేని గురువు ఉన్నారా? నేను కొంతమందిని చూశాను. కొంతమంది మహానుభావులు గురువులు అనుకుని ఏదో సందర్భంలో కలిస్తే నేను నాకు తెలియదు, నేను చిన్నపిల్లాడి మనస్తత్వం కూర్చుంటే నువ్వు కింద కూర్చో అన్నారు. అంటే నేను ఎక్కువ నువ్వు తక్కువ కాబట్టి నేను గురుస్థానంలో ఉన్నా, నేను పైన ఉండాలో నువ్వు కింద ఉన్నా. నాకు అప్పుడు అనిపించింది, ఓహో వీరు ఇంకా ఎదగలేదు. క్షమించండి, నేను పెద్దవాళ్ళని అలా అంటున్నాను కాదు. అంటే నేను చదివినటువంటి ఈ సచ్చరిత్ర ఇలాంటి గ్రంథాల ద్వారా సద్గురు లక్షణాలు వారిలో నాకు కనిపించలేదు. కాబట్టి మనం ఖచ్చితంగా సద్గురువును పరీక్షించాలి. ఈ లక్షణాలన్నీ వాళ్ళు నిరాడంబరత కానీ సమదృష్టి కానీ ఎలాంటి భేషజాలు లేకపోవటం, ఇంకా సాయిబాబా గురించి చెప్పుకుంటే అస్ఖలిత బ్రహ్మచర్యం, ఇవన్నీ కూడా గమనించాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళని మనం గురువుగా స్వీకరించాలి. ఈ కలియుగంలో కలిపురుషుడు ఎక్కడ పడితే అక్కడ ఆవహించడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి అలాంటి సత్పురుషులు దొరకటం కష్టం. ఆల్రెడీ మనకు అవతరించారు. ఇప్పుడు నేను చెప్పాను అంతా కూడా. దత్తాత్రేయుడు, శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, షిరిడి సాయినాథుడు, ఇలా వీళ్ళందరూ వచ్చారు కదా. మరి మీకు డౌట్ రావచ్చు, వాళ్ళందరూ శరీరం విడిచిపెట్టారు కదండి, మరి ఇప్పుడు మన గురువు ఎట్లా? మరి శరీరంతో ఉన్న గురువు కావాలి. సాయి సచ్చరిత్రలు ఇంతకుముందే శ్రీనివాస్ గారు చెప్పారు, సాయినాథ ఏకాదశ సూత్రాలు. సాయి శరీరం విడిచిపెట్టారు, సాయి మరణించారు అనుకుంటే మనం నిజంగా సాయి భక్తులం కాదండి. క్షమించండి ఈ మాట అంటున్నందుకు. ఎందుకంటే నా సమాధి నుండి నా మానుష శరీరం మాట్లాడుతుంది, నా మట్టి పలుకుతుంది, నా నామం సమాధానం చెప్తుందని బాబా చెప్పాడు. నా సమాధి నుండి నేను సర్వకార్యాలు నిర్వహిస్తున్నాను. కోట్లాది మంది సాయి భక్తులకు ఎప్పుడు ఏ సందేహం వచ్చినా సాయిబాబా సమాధానం ఇస్తున్నాడనేది జగమెరిగిన సత్యం కాదా? ఒక్కసారి నిజమైతే చప్పట్లు కొట్టండి. అంటే నా ప్రసంగానికి కాదు, బాబా చేసినటువంటి ఆ లీలకు చప్పట్లు కొట్టండి. ఓకే, అంటే బాబా సమాధానం మనకి ఇన్స్టెంట్ కావాలి. ఓకే, ఇప్పుడు జ్వరం వస్తే మనకి ఇమీడియట్గా తగ్గాలి. మనకు ఆయుర్వేదం ఏంటంటే కొంత లాంగ్ రన్లో తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా బాధ లేదు, ఇప్పుడు వేసుకుంటే జ్వరం వచ్చిందంటే క్షణంలో పోవాలి, ఇన్స్టెంట్. గురువులు కూడా ఇన్స్టెంట్ కోరుకుంటున్నాం. ఓకే, అది కాదు, బాబా సమాధానం ఇస్తారు. కొంత శ్రద్ధా సహనం అని చెప్పాగా, ఆ సహనం లేకపోతే సాయిబాబాకి మనం ఎలా దగ్గర అవుతాం. కాబట్టి సహనం ఉండాలి, ఓరిమి ఉండాలి. బాబా సమాధానం చెప్తారని ఖచ్చితంగా వేచి చూడాలి. ఖచ్చితంగా సద్గురువు మనని మోక్ష మార్గాన్ని ఇస్తారు. ఏం చేయాలి? ఈ శరీరం ఉంది, శరీరం గురువు గారిది, నాది కాదు. ఈ కళ్ళు ఉన్నాయి దేనికోసం? గురువుని చూడటానికి. నోరుంది, నాలుక ఉంది దేనికి? గురు నామం ఉచ్చరించడానికి. చెవులు ఉన్నాయి దేనికి? గురువు యొక్క కీర్తి వినటానికి. నాసిక ఎందుకుంది? గురు పాదోదకాన్ని వాసన చూడటానికి. ఈ రకంగా మొత్తం తన్ మన్ ధన్ మూడు కూడా, శరీరము మనస్సు అన్నీ కూడా గురువుకు అర్పించి సర్వస్వ శరణాగతి చేస్తే ఖచ్చితంగా గురువు మనని సుదూర తీరాలకి, మానవ జన్మ లక్ష్యమైనటువంటి మోక్షానికి మనని చేరుస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మనమందరం కూడా సాయిబాబా లాంటి సద్గురుని ఆశ్రయిద్దాం. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ISS BST వారికి, ముఖ్యంగా సాముద్రికం లక్ష్మీ నరసింహారావు దంపతులకు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సాయి భక్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సాయిరామ్ అండి. ఇంతటితో ఈ ప్రజెంటేషన్స్ కంప్లీట్ అయ్యాయి భాస్కర్ రెడ్డి గారితో. చాలా అద్భుతంగా అందరూ కూడా చాలా మంచి కాన్ఫిడెన్స్తో మాట్లాడడం జరిగింది. రియల్ పేపర్ ప్రజెంటేషన్స్ ఇవాళ జరిగాయి. నిజంగా అందరూ కూడా అసలు వెనకాడకుండా ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు. కాకపోతే
దీంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు మన వరలక్ష్మి గారు మన ఫస్ట్ ఎవరికి వచ్చింది, సెకండ్, థర్డ్ డిక్లేర్ చేస్తారు. సాయిరామ్ అండి. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ఇక్కడికి వచ్చిన వక్తలందరూ కూడా వాళ్ళ పరిధిలో సాయి సచిత్ర మీద ఆ వయసుకి మంచి అవగాహనతో చాలా చాలా బాగా చెప్పారు అందరూ. మరి ఎప్పుడైనా కానీ మనకి వెనక ముందు అంటూ ఉంటుంది కదా ఏదో ఒక దాంట్లో, అందరూ బాగా చెప్పారు. కాకపోతే ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ అని నిర్ణయించడం జరిగింది. వారిని పిలుస్తాం వేదిక మీదకి. రండి సాయిరామ్. ఒక్కొక్కరిని పిలవండి. పిలవమంటారా? మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో? ఇంకెవరైనా? ఆయన ఒకరు శ్రీనివాస్ అంటారు. ఆయన ఆవిడ ఎవరమ్మా? శ్రీనివాస్ గారికే చెప్తున్నారా? సరే, థర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది చెప్పండి. అమ్మ ఎన్ రమాదేవి. థర్డ్ ప్రైజ్ ఎన్ రమాదేవి గారు, గజపతి నగరం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాయిరామ్. థర్డ్ ప్రైజ్ వచ్చింది ఈవిడికి. మూడో ప్రైజు ఎన్ రమాదేవి గారు, గజపతి నగరం. అందరూ ఈ మాట టీచర్స్ అండి, అందరూ కూడా అంత ప్రొఫెసర్స్, టీచర్స్ వచ్చారు అందరూ కూడా. అందుకనే దున్నేసిన టపా 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 అని తట్టుకోలేకపోతున్నాం. అంత అద్భుతంగా చేస్తున్నారు. ఈ మాట నెక్స్ట్ టైం వీళ్ళకే మంచిగా పెద్ద పెద్ద ప్రజెంటేషన్స్ ఇచ్చేమో అనేటువంటి ఇదిలా చేస్తున్నారు అంతా కూడా. చాలా అసలు ఇదండి, దీనికోసమే బాబా పేపర్ ప్రజెంటేషన్స్ అనే శీర్షికన అందరికీ పెట్టడం జరిగింది. థర్డ్ ప్రైజ్ గోస్ టు ఎన్ రమాదేవి, గజపతి నగరం. అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి ఇక్కడ ఇటు చూపించు. పట్టుకో అలా పట్టుకున్నాను. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ ఎవరికి రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? ఎందుకులే అనవసరం, వీళ్ళు చెప్పి మూడో ప్రైజ్ అన్నారు, ఎందుకు వీళ్ళు మాట్లాడ అనవసరం అనుకుంటున్నారు. సెకండ్ ప్రైజ్ ఇంతవరకు అద్భుతంగా చేశారు కదా, అందరూ కూడా అదరగొట్టేశారు కదా. సెకండ్ ప్రైజ్ ఎవరికి రావచ్చని మీ యొక్క నిర్ణయం చెప్పండి. నరసింహారావా? ఎవరు? నాకు అసలు దాంట్లో చిన్న చోటు కూడా లేదు, బయట నిలబడ్డవాళ్ళం మేము. రైట్ అమ్మ, సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది చెప్పండి. బాబీ గారు ఫ్రమ్ నెల్లూరు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి బాబా జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి బాబా జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి బాబా జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి బాబా జయ జయ సాయి. ఫస్ట్ ప్రైజ్ ఎవరిది అనేది పెద్ద మీమాంస. ఆవిడ ఏమేశారో తెలీదు. ఈయనేమో ఒకరు చెప్తున్నారు, అక్కడేమో వాళ్ళెవరో అంటున్నారు, ఈయనేమో నరసింహారావు అంటాడు లేని మాటని. ఎవరిద్దరికి? సాయిరామ్ అండి. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరికో మన వరలక్ష్మి గారు డిక్లేర్ చేస్తారండి. బి శ్రీనివాస్ గారు. ఈయన ముందే చెప్పారు, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి బాబా జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి బాబా జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మంచి పేపర్ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా అద్భుతంగా జరిపించారు. పొద్దున్న సింపోజియం బాగా జరిపించారు. ఇప్పుడు మనకి దీని ప్రకారం యాజ్ పర్ షెడ్యూల్
బాబా యొక్క సచ్చరిత్రలోని 11వ అధ్యాయం పారాయణ